నిఖిల్ ఫ్యాన్స్కి ముందుగా ఒక శుభవార్త చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే మీరు ఇక నుంచి కష్టపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా కాలు మీద కాలేసుకొని కూర్చోరి, రిలాక్స్ అవ్వరి, వెనక్కి కుర్చీలో వెనక్కి ఇట్లా ఒరిగి మరీ రిలాక్స్ అయ్యి టీవీ చూస్తూ కూర్చోరి. మీ తరపున కష్టాన్ని కూడా బిగ్ బాసే పడుతున్నాడు. బిగ్ బాస్ ఆపోజిట్లో అంటే నిఖిల్కి ఆపోజిట్గా ఎవడైనా వస్తాడు కాంపిటీషన్ అనుకుంటే వాడిని ఎట్లా నెగిటివ్ చేయాలని అట్లా నెగిటివ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎడిటర్లను పెట్టుకొని ఎపిసోడ్ రూపంలో మన మీదకి వదులుతుండు. నో వరీస్, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఎవడన్నా ఏంద్రా ఇంత రిలాక్స్గా ఉన్నావు అంటే ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలేసుకొని కుర్చీలు నా కుర్చీలు నేను వెనకొరికి కూర్చుంటే నీకేంది బాధ అని డైలాగ్ కూడా కొట్టుర్రి పుష్ప రేంజ్లో. ఓకేనా? ఎపిసోడ్ చూస్తే మీకు ఎంతమందికి, ఇఫ్ ఇన్ కేస్ మీరు లైవ్ చూసి ఎపిసోడ్ చూస్తే కనుక మీకు ఎంతమందికి కోపం వచ్చింది? అరే భయ్ ఏంది భయ్ ఇది బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పి డైరెక్ట్గా బీబీ అంటే నేను బిగ్ బాస్ అనుకున్నా. బయాస్డ్ బాస్ అని నాకు ఈరోజు అర్థమైంది. ఎన్నోసార్లు ఇట్లాంటివి జరిగినాయి కానీ ఇది మరీ టూ మచ్ అబ్బా. ఈ ఒక్క ఎపిసోడ్ తోటి గౌతమ్ కృష్ణ గ్రాఫ్ జమ్మని పెరగాలి. అటువంటిది ఈ ఒక్క ఎపిసోడ్ తోటి గౌతమ్ కృష్ణని గ్రూప్ గేమర్గా ముద్రేసేలాగా చేసారు. అందరూ లైవ్ చూస్తారా? చూడరు కదా, ఓన్లీ ఎపిసోడ్స్ చూస్తారు. ఆ ఎపిసోడ్లో అంత దారుణంగా మ్యానిపులేట్ చేసి ఈవెన్ కలర్ కాంట్రాస్టులు కూడా పెంచి అక్కడ రాసింది కనబడకుండా చేసి ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే దారుణం, ఇంతకంటే అన్యాయం ఉండదు భయ్. టూ మచ్ దారుణం. ఏం జరిగిందో చెప్తా. చాలామంది ఎపిసోడ్ మాత్రమే చూసేటోళ్ళు ఉంటారు, ఎపిసోడ్లు కూడా చూడని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అట్లా రఫ్గా కొట్టేటోళ్ళు, ప్రోమోలు చూసేటోళ్ళు ఉంటారు. ఎవడన్నా కొత్తగా చూసేటోడు, లేదంటే లైవ్లు ఫాలో కానివాడు, రివ్యూస్ ఫాలో కానివాడు చూస్తే ఏమనుకుంటాడు? 90% వాళ్ళే ఉంటారు, ఓన్లీ 10% మాత్రమే రివ్యూస్ చూసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు 90%కి గౌతమ్ని విలన్ చేసి పెట్టలే? సింపుల్ లాజిక్ అబ్బా, ఏం లేదు. ఒక 2 పాయింట్లు ఎగరగొట్టిండు కథం విలన్. గ్రూప్ గేమ్ అని అంటున్నారు కదా, మరి గౌతమ్ ఎట్లా ఆడతాడు అనేది గౌతమ్కి అగ్ని పరీక్ష పెట్టడానికి ఒక టెస్ట్ పెట్టిండు బిగ్ బాస్ మా. పెడితే అందులో డిస్టింక్షన్ కాదు, టాప్ ర్యాంక్ తోటి 99.99%, 100కి 200% మార్కులతోటి పాస్ అయ్యిండు. అది ఫెయిల్ అయినట్టు చూపించిండు ఇండైరెక్ట్గా. గౌతమ్ కృష్ణ ఆ డైస్ మీద నెయిల్ పాలిష్ తోటి ఆర్ లిప్స్టిక్ తోటి సంథింగ్ ఒక దాంతో లేడీస్కి సంబంధించిన ఐటమ్ తోటి నేమ్స్ రాసిండు. లైక్ వై అని పెట్టిండు ఒక ఆడ, పి అని పెట్టిండు ఒక ఆడ, బ్లూ కలర్ 2 బ్లూ కలర్స్ మీద ఒక దాని మీద పృథ్వీ ఉంటుంది, ఒక దాని మీద రోహిణి ఉంది, ఒక సైడ్ పి ఒక సైడ్ ఆర్ రాసిండు చిన్నగా. ఇంకొక ఆడ రెడ్ కలర్ దాని మీద ఒక ఆడ వై అని రాసిండు, ఇంకొక ఆడ టీ అని రాసిండు, ఇంకొక ఆడ వి అని రాసిండు. ఒకదాన్ని ఎంటీగా వదిలేసిండు చాలా ప్రాపర్గా. ఎందుకంటే ఇట్లా డైస్ వేసినప్పుడు బ్లూ కలర్ పడుతుంది. ఒక బ్లూ మీద రోహిణి ఉంది, ఒక బ్లూ మీద పృథ్వీ ఉన్నాడు. ఇప్పుడు పృథ్వీ తీస్తేనేమో పృథ్వీ మీద కోపం పెట్టుకున్నాడు, గొడవైంది, పంచాయతీ అయింది కాబట్టి అట్లనే క్లాన్ డిఫరెన్షియేషన్ చూపిస్తుండు, గ్రూప్గా డిఫరెన్షియేషన్ చూపిస్తుండు. వాళ్ళ గ్రూప్ అంటే ఈయనకు నచ్చట్లేదు, ఇతను గ్రూప్ గేమ్ ఆడినన్న ఫీలింగ్ వస్తుందని ఎవరికి వాళ్ళకి పేరు రాసిండు. తిప్పితే ఎవరి పేరు వాడితే వాళ్ళది మాత్రమే తీసిండు. అందుకే వాళ్ళు కూడా వావ్ అన్నారు. ఒక్క చిన్న ఎలివేషన్ తెలుసా? ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత పృథ్వీ అట్లా నడుచుకుంటూ పోతాడు నబిల్ తోటి, ఈ టాస్క్ మనకు కాదురా గౌతమ్ గాడికి, సూపర్గా ఆడిచ్చాడు రా అని అంటాడు. వాడికే టెస్ట్ పెట్టిర్రా, వాడు అన్న మాట మీద స్టాండ్ అయ్యి ఉంటాడా, వాడు ఇండివిజువల్ ప్లేయరా కాదా, సోలో అంటాడు కదా, అందుకే వాడికి టెస్ట్ పెట్టిండ్రా బిగ్ బాస్, వాడు సూపర్గా పాస్ అయ్యాడు రా అని చెప్పి పృథ్వీ అంటాడు. అటువంటిది ఎంత దారుణం అబ్బా. లిటరల్లీ బిగ్ బాస్ టీమ్ వాంట్స్ టు విన్ ఒక విన్నర్ ఫ్రమ్ దేర్ టీమ్, అంటే స్టార్మా టీమ్ ఆర్ లేదంటే సుక్క బ్యాచ్, లేదంటే వాళ్ళ బ్యాచ్, వాళ్ళోళ్ళు, వాళ్ళ ఏరియా వాళ్ళు. ఇంతకి ఇంకేం చేస్తుంది చెప్పుర్రి? ఏం జరుగుతుందో నాకైతే నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది అబ్బా, చాలా కోపం అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే 2 పాయింట్లు అబ్బా, దాంట్లో స్పేస్ లేదా? చెప్పుర్రి. గా విష్ణుప్రియ టీషర్ట్కి హోల్ పడ్డది, ఆ సీన్ చూపించాల్సిన అవసరం లేదు కదా, పెద్ద మ్యాటరే కాదు కదా. ఆ తర్వాత పెద్ద ఇష్యూగా మారలేదు కదా, అసలు అక్కడ పెద్ద ఇంట్రెస్టింగ్ టాపికే కాదు కదా. విష్ణుప్రియ టీషర్ట్కి హోల్ పడ్డదని నైట్ డిస్కషన్, మార్నింగ్ డిస్కషన్ అవసరమే లేదు. ఈ చిన్న డిస్కషన్ వేయచ్చు కదా. ఏది మన గౌతమ్ నెయిల్ పాలిష్ ఇవ్వండి అని చెప్పి అడగడము, దాని మీద పేరు రాసుకోవడం, అవి వేస్తే ఏమవుతుంది? పాపమా, అన్యాయమా? కావాలని చేసింది కాదా ఇది చెప్పురి. 200%, 1000% ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా ఏది మన ఈ ఆసామిది డైలాగ్ కొడతాం గౌతమ్ది, కళ్ళకు కనబడుతున్న నిజాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసిండు.
200%. వర్స్ట్ అబ్బా. ఇంతకంటే దిగజారుదన్న ప్రతిసారి దిగజారి వాళ్ళకు ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటుంది. నేను ఇది జోక్గా చెప్తలే, సీరియస్గా చెప్తున్నా. ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ సీజన్లో రివ్యూ చేసేటప్పుడు కొంతమంది కంటెస్టెంట్లు 4 గంటల ఫుటేజ్ని తీసి పారేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసినవి అన్ని తీసేసి ఓన్లీ వాళ్ళు ఒప్పు చేసినవి మాత్రం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని కొంతమంది కంటెస్టెంట్కి స్పెసిఫిక్గా బీబీటీ సపోర్ట్ చేస్తుంది అని ఎన్నిసార్లు చెప్పినా, బల్లగుద్ది చెప్పిన. ఇది నేను ఈరోజు చెప్పుంటే కనుక, నిజంగా ఈరోజు చెప్పుంటే కనుక నేను ఏదో సపోర్టివ్గా మాట్లాడినట్టు కనిపిస్తాను. కానీ ఈరోజు చెప్పలే. మన సిన్సియర్గా మన రివ్యూస్ని డే 1 నుంచి చూస్తున్న వాళ్ళకి తెలుసు. నేను దగ్గర ఒక 20-30 వీడియోలలో 20-30 కాదు, ఇంకెక్కువ వీడియోలలో చెప్పుండొచ్చు. కొంతమంది కంటెస్టెంట్లకు సంబంధించిన ఫుటేజ్ రాంగ్ నెగిటివ్ ఫుటేజ్ని ఒక్కొక్క రోజులో 4 గంటలు తీసేస్తున్నారట అని చెప్పలే. చూసే ప్రతి ఒక్కరికి తెలుసు మన రివ్యూస్ ఫాలో అయ్యేటోళ్ళకి. ఇది కాదా? ఇది సాక్షాత్కారం. ఇది దానికి అంటే ఎవరిదైతే నెగిటివ్ ఫుటేజ్ ఉందో వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్ నెగిటివ్ ఫుటేజ్ని తీసేసి వాళ్ళకి అవసరం లేదు అనుకున్న కంటెస్టెంట్కి ఒకవేళ వాడు మీదికి వస్తుండు, మనం ఏదైతే ఎవరినైతే గెలుపుదాం అనుకుంటున్నాం వాడు నెగిటివ్ అవుతుందని అనిపించినప్పుడు వాడు పాజిటివ్ కావాలంటే వీడికున్న పాజిటివ్ కంటెంట్ని తీసేస్తే చాలు. ఒక చిన్న లూబబ్బా, ఏమి లేదు, జస్ట్ ఆ పేర్లు రాసుకుని ఆ పేర్లు పడ్డ దాని ప్రకారంగా తీసేసి. లేకపోతే పృథ్వీ ఊరుకునేటోడా? దీని మీద పెద్ద పంచాయతీ పెట్టకపోయేదా గ్రూప్ గేమ్ అని? ప్రేరణకి ఈ విషయం తెలియదు. అక్కడ ఆయన రాసుకున్నది కూడా చూడలేదు. ఆమె లోకంలో ఆమె ఉంది. ఆమె ఒక రకమైన ట్రామాలో ఉండిపోయింది. నన్నందరూ గ్రూప్ గేమ్ అంటారు ఏంది, నన్నందరూ గ్రూప్ గేమ్ అంటారు. నిన్న రాత్రి కూడా అదే ముచ్చట. అంత జరిగిన తర్వాతది కాబట్టి అసలు ప్రేరణ అసలు బ్లాంక్లో ఉంది. నవీల్ చూసిండు. నవీల్ ఒక డౌట్ రేజ్ చేసిండు. ఇంతకుముందు అది పడలేదు, ఇప్పుడు ఇది పడ్డదని ఒక చిన్న డైలాగ్ పెట్టిరు. ఆ డైలాగ్ ఏంటి తెలుసా? ఒకసారి డైస్ వేసినప్పుడు ఇట్లా తిరిగిపోయి ఆ స్విమ్మింగ్ పూల్ ఒక సైడ్ ఇట్లా పడుతుంది క్రాస్గా పడితే డెసిషన్ తీసుకోడు, అందుకే మళ్ళీ వేస్తాడు. అక్కడ క్రాస్గా పడ్డ దానిలో ఒక సైడ్ చూస్తే యష్మి కనబడుతుంటుంది, ఇంకో సైడ్ చూస్తుంటే టేస్టీ తేజ కనబడతాడు. అదే డై మీద టీ కనబడితే ఇటు బై కనబడుతుంది. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి మళ్ళీ వేస్తాడు. నవీల్ ఏమంటాడు, ఇంతకుముందు ఇట్లా కనబడ్డది కదా, ఇప్పుడు చూసినావు ఇట్లా వేసిండు, అది యాక్సెప్ట్ చేయలేదు అని అంటే, మరి ఇటు నుంచే చూస్తే ఒకసారి కనబడితే ఇటు నుంచే చూస్తే ఒకసారి కనబడుతుంది, క్రాస్లో ఉన్నది. అందుకని చెప్పి మళ్ళీ వేస్తాడు కన్ఫ్యూజన్ లేకుండా. అంత క్లారిటీగా ఆడించిన గేమ్ ఇది. గ్రూప్ గేమ్ కాదా అని చెప్పి ప్రేరణ అన్న డైలాగ్ అసలు అది ఎట్లా? దానికంటే ముందు నిఖిల్ సూపర్ రా, నువ్వు అసలు భలే చేసినవరా డెసిషన్ అని చెప్పి షాక్ అవుతాడు. ఏది గౌతమ్ తీసుకున్న డెసిషన్కి. పృథ్వీ నవ్వుతూ ఉంటాడు, ఏమో వీడేంద్ర బాబు ఇంత బ్రెయిన్ ఉన్నాడని. ఆ టైప్లో ఉంటుంది. అదంతా లేపు పారేసారు కదా విలన్. నిన్నగా కనబడతాడు సైడ్ పేపర్ తీసి, అతనే మెయిన్ విలన్. ఎవడు తెలుసా మెయిన్ విలన్? బిగ్ బాస్. వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి పాజిటివ్ చూపిస్తారు, అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది? స్టార్టింగ్లో గొడవ జరిగింది చూపించారు మనకి, పృథ్వీ వర్సెస్ గౌతమ్. అందులో గౌతమ్ 2 మిస్టేక్లు ఉన్నాయబ్బా. ఒకటి, ఎగ్జాంపుల్స్ చెప్పమంటే టక్కన ఎగ్జాంపుల్స్ అక్క చెప్తలేడు. ఏమనంటే మూటల టాస్క్ అంటాడు. మూటల టాస్క్ ఒకటే జరగలేదు కదా. దానికంటే ముందు రెడ్డి టీం టాస్క్లో నిఖిల్ అంత దారుణంగా చేస్తే ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి నామినేషన్ చేసిన పాయింట్లు ఎత్తచ్చు కదా. అసలు ప్రేరణ గ్రూప్ గేమ్ అనే పాయింట్ మీదకి వెళ్ళి ఎవడాడిండు గ్రూప్ గేమ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అరే ప్రేరణ నిఖిల్తో ప్రేరణ గౌతమ్తో లొల్లి పెట్టుకున్నప్పుడు సారీ, నాకు ఈ మధ్య కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నా అని చెప్పి అంటున్నారు, క్షమించాలి. మీ కాంటెక్స్ట్ అర్థమైతే ఓకే కదా. ప్లీజ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఏదైనా నేను నిఖిల్ దగ్గర గౌతమ్ దగ్గర నిఖిల్ ఏదైనా పేరు పొరపాటున వస్తే కనుక క్షమించాలి. గౌతమ్ ప్రేరణతోటి ఈ పృథ్వీతోటి గొడవ అయిపోయిన తర్వాత ప్రేరణతోటి గౌతము యష్మి వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు డిస్కషన్ జరుగుతున్నప్పుడు ప్రేరణ గట్టిగా మాట్లాడుతుంది. ఎవరు గ్రూప్ గేమ్ ఆడేది? నేను గ్రూప్ గేమ్ ఆడనే లేదంటే నువ్వు యష్మి ఒక గ్రూపు, నిఖిల్ యష్మి పృథ్వీ ఒక గ్రూపు అని మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాంపుల్స్ రాంగ్గా చెప్పవు అంటే మిస్టేక్లో చెప్తున్నాడు గౌతమ్. కానీ అక్కడ ఆ సీను ఆ సిచ్యువేషను రాంగ్గా. అరే ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేసినప్పుడు ఏమని చెప్పారు? శేఖర్ భాష అన్న ఏం చెప్పిండు? ఆదిత్యమని ఏం చెప్పిండు? సీత ఏం చెప్పింది? మీరంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారన్న పాయింట్ రేజ్ చేయలేదా? శేఖర్ భాష అయితే క్లారిటీ ఇచ్చింది కదా, అన్న మీరు అన్నారంటే ఇంక అయిపోయిందన్న, నేను ఒప్పేసుకుంటున్నా అన్న, నా తప్పులుంటే క్షమించాను, నేను మార్చుకుంటా అన్న అని చెప్పి ఇట్లా పెట్టింది ప్రేరణ. మీరు అన్నారంటే కథమన్న నేను మార్చుకోవాల్సిందే అన్న అని చెప్పింది. మరి ఎమ్మటే ఒక రోజులో మర్చిపోయి నేను ఎక్కడ వస్తున్న గ్రూప్ గేమ్, ఎవరండి గ్రూప్ గేమ్ అని, మేమిద్దరు ఎక్కడ ఆడి గ్రూప్ గేమ్?
ఎందుకు ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు అన్న పాయింట్ రేజ్ చేస్తే పాయింట్లు లేవన్నా అనే పాయింట్ మాట్లాడే. అట్లెందుకు అనుకుంటావు, నువ్వు కావాలని చేయలేదు, అయినా నీకు నిఖిల్ ద్వారా అంత అన్యాయం జరిగితే, అంత ఇబ్బంది పడితే నిఖిల్ నామినేట్ చేయకుండా గౌతమ్ ఎందుకు నామినేట్ చేసిన లాజిక్ అడిగితే ఏం పాయింట్ లేదు. రోహిణికి అసలు మనస్ఫూర్తిగా ఎందుకు సపోర్ట్ చేయలేకపోయినావు అంటే పాయింట్ లేదు, నోరు మూసుకొని కూర్చుంది. అట్లాంటి ఎన్ని డిస్కషన్ అయిన తర్వాత యష్మి నీది గ్రూప్ గేమ్ కనబడిపోతుంది, మార్చుకోవాలని చెప్తే సరే అన్న అని చెప్పినామే. ఈరోజు గ్రూప్ గేమ్ ఏంది అని అంటది. అసలు ఎవరు గ్రూప్ కాడలేదు, ఎవడు గ్రూప్ కాడిండు, ఎవడు అనుకున్నాడు అని చెప్పి పృథ్వీ మీదకి రేజ్ అవుతుంటే అది దేంతో నవ్వాలో నాకు అర్థమైతే లేదు. కళ్ళకు కట్టినట్టు మీ పేరెంట్సే వచ్చి చెప్పారు. ఒరే నాయన, డిస్కషన్లో ఆర్గ్యుమెంట్లో మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు పృథ్వీ అరుస్తుండు కదా, లోపల అనిపిస్తుంది కదా ఎక్కడో ఒక చోట, మరి మా అమ్మ చెప్పిందిరా గ్రూప్ గేమ్ ఆడద్దు, ఇండివిజువల్గా ఆడాలని. నిఖిల్కి అనిపిస్తూ ఉంటుంది కదా, మాట్లాడుతుంటే ధైర్యం రాదు కదా. అంటే ఇట్లా మనస్ఫూర్తిగా ఎట్లా వస్తుంది చెప్పారు. అందుకే మొఖాలన్నీ మాడిపోయినాయి గమనిస్తే. ఎందుకంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పాలి, అట్లాంటప్పుడు ఎట్లా ధైర్యం వస్తుంది? ఒక నిజాన్ని గట్టిగా అడిగేటోడు రాంగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాంగ్ అంటే, అసలు అక్కడ సిచ్యువేషన్లో ఆ గొడవ మొత్తంలో వాళ్ళు పోరాటం చేస్తున్న టాపిక్ ఏదైతే పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఇటు యష్మి కానీ ఇటు విష్ణుప్రియ కానీ అటు ప్రేరణ కానీ వీళ్ళు పోరాటం చేస్తున్న టాపిక్లో ఆల్రెడీ నిరూపణ అయిపోయింది, ఆల్రెడీ ప్రూవ్డ్. ఎవరు? ఎక్స్ కంటెస్టెంట్లు చెప్పారు, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, బయటోడు చెప్పుడు కాదబ్బా, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, వాళ్ళ ఇంట్లో మనుషులు వచ్చి చెప్పారు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఇండివిజువల్గా ఆడాలి, నామినేషన్స్ గురించి డిస్కస్ చేయకర్రీ, ప్లానింగ్లు స్కెచ్లు స్ట్రాటజీలు కొంచెం జాగ్రత్త. నిఖిల్ అమ్మాయి డైరెక్ట్గా గౌతమ్తో డిఫెండ్ చేసుకో, గౌతమ్ నామినేట్ చేయకు, గౌతమ్తో పెట్టుకోకనే చెప్పిందా? ఇన్ని చెప్పినాక కూడా ఏ ధైర్యంతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు. ఆ అరుస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మొక్కాలు రయ్యా, వాళ్ళు అరుస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అరే డే 1 నుంచి వెళ్ళి నిజంగా పృథ్వీకి ఉన్న గుండె ధైర్యం ఏంటి తెలుసా? ఇంత గట్టిగా అరుస్తున్నా వాడిని ఒక నర్య అన్న ఏజ్లో పెద్ద అయిన ఏవో సాబ్ని, అదే ఆదిత్య ఓమన్నని వాడు వీడని చెప్పి తీసిపారేస్తే వాడేవడరా అని చెప్పి మాట్లాడతాడు ఆ టాస్క్లో, ఎగ్ టాస్క్లో. అప్పుడు అంత రూడ్గా డీల్ చేస్తాడు, అమ్మాయిలతో రూడ్గా డీల్ చేస్తాడు. అయినా కానీ వాళ్ళని నాగార్జున గారికి ఓకే వీరులు శూరులు అంటాడు. జనాలు ఏమో ఓట్లేసి అక్కడ ఉంచుతారు. ఇంకేంది, జనాలు ఏమో ఉంచుతారు, బిగ్ బాస్ ఏ ఉంచుకుంటుండే ఎవరికి తెలుసా బొచ్చులోది. ఇక వాళ్ళ పోరాటానికి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చేటోని ఏమని చెప్పాలి? గౌతమ్ కృష్ణ రాంగ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. ఏంటిది? మూటల టాస్క్లో మీరెందుకు రోహిణికి సపోర్ట్ చేయలేదు, ఎందుకు నువ్వు ప్రేరణకి, ఎందుకు నువ్వు యష్మికి, ఎందుకు నువ్వు పృథ్వీకి, మీకు మీరే సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎందుకు రోహిణికి సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ రేజ్ చేసిండు కదా. వాళ్ళు ఇష్టం పోయి వాళ్ళు గంగలవని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారో తెలుసు కదా. సరే వాళ్ళు కూడా చీఫ్లు కాలేదు కదా, ఇప్పుడు పృథ్వీ కానీ ప్రేరణ కానీ వాళ్ళు కూడా చీఫ్లు కాలేదు కాబట్టి మనం కూడా ప్రేరణ చీఫ్ కావాలని అనుకున్నాం కదా మనస్ఫూర్తిగా. అందరం కూడా జనాలు అందరూ కూడా అనుకున్నారు కదా, ఏ ప్రేరణ చాలా కష్టపడదు అన్న ఫీలింగ్ అయితే ఉండే కదా. మనకు కూడా లేదు, అది భాషాభేదం లేదా అలా. నువ్వు మంచోడు అయితే మంచి, చెడ్డోడు అయితే చెడ్డ, భాషాభేదం చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఎవడు మంచిగా ఆడుతున్నాడు వాని దగ్గర భాష రాదు. ఎవడు గ్రూప్ గేమ్ ఆడి కన్నింగ్ గేమ్ ఆడి, ఎవడు మ్యానిపులేషన్స్, ఎవడు ఈ నామినేషన్స్లో స్ట్రాటజీలు ఇవన్నీ వేసుకొని ముందడి పోతున్నారో అక్కడ వస్తుంది. రాంగ్ ఆడేటం దగ్గరనే వస్తాయి అన్ని పంచాయతీలు. రైట్గా ఆడేటం దగ్గర ఏ పంచాయతీ ఉండదు, వాడిని మనం వాళ్ళు సూపర్ అని పొగుడుతాం అంతే. రైట్, మనకు ఓపెనింగ్ ఎపిసోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుకుని అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాతలు ఒక లైక్ కొట్టుకుని కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టి ప్రజెంట్ చేయండి. అండ్ విశ్వక్సేన్ అన్న ఇంకేమేం చెప్పిండు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. విశ్వక్సేన్ అన్న అక్కడ హౌస్ లోపల కొంతమంది గురించి కొన్ని పాయింట్స్ చెప్పిండు. ఆయన మొత్తం ఎపిసోడ్ చూడట్లేదట, ఇదివరకు పెద్ద బిగ్ బాస్ ఫ్యాన్ ఆయన కుదురుతలేదట, ఒక వారం చూస్తాడు ఒక వారం చూస్తలే అనేది ఎపిసోడ్ వేసారు కదా, లైవ్లో కొన్ని పాయింట్స్ చెప్పిండు. ఆ పాయింట్స్ ఏంటనేది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఎంత డిస్కస్ చేసినా మీరు ఒకటి గుర్తుంచుకోరబ్బా, ఏదైతే డైస్ మీద ఆ పాయింట్ రాసిండో అది చూపించక గౌతమ్ కృష్ణకి 90% ఆఫ్ రివ్యూస్ చూడని ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి గౌతమ్ని యాంటీగా అనుకునేటట్టుగా చేసి సీరియల్ చూసే ఆడోళ్ళు ఎక్కువ మంది ఇష్టపడే నిఖిల్ ఎవరైతే ఉన్నారో అతన్ని హైలైట్ చేస్తూ గౌతమ్ని డీగ్రేడ్ చేయడానికి బిగ్ బాస్ చేసిన భారీ స్కెచ్, బీభత్సమైన స్కెచ్. బిగ్ బాస్ పెట్టిన పరీక్షలో తోపు లెక్క పాస్ అయిన ఫెయిల్ అని చెప్పి ప్రజలకి ప్రజెంట్ చేసినట్టు. ఇంకెందుకే వీళ్ళు కావాలనే రోహిణిలోకి సపోర్ట్ చేస్తాడు కదా అని చెప్పి ఒక స్కీమ్ చేసిండు. రోహిణికో టేస్టీ తేజకు సపోర్ట్ చేస్తాడు గౌతమ్ వీళ్ళతో అయిందని
ఆయన్నేమో తిప్పికొట్టి పారేసి వాళ్ళని మెస్పరైజ్ చేసి వాళ్ళు కూడా సూపర్ అనుకుని ఫీల్ అయ్యి వాళ్ళే వచ్చి హగ్ చేసుకొని సూపర్ నువ్వు అని చెప్పి అసలు గౌతమ్ కృష్ణతోటే మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా గౌతమ్ కృష్ణ సంచాలకుగా చేస్తే దాన్ని నెగిటివ్ చేసి చూపించారు చూడు. దీనికంటే అన్యాయం లేదు. గెలిపించుకోరా బా, ఇచ్చుకోరు కప్పు. ఎందుకు వస్తుంది దిక్కు మళ్ళీ కప్పు? ఏం చేసుకుంటావు? పైసలు వస్తాయి, కప్పు వస్తుంది కదా, ఇచ్చుకోరు మీ వాళ్ళకి. రైట్. ఓపెనింగ్ మనకి నిఖిల్ రోహిణి ఇద్దరే మిగిలిపోయారు టీషర్ట్లది. నిఖిల్ రోహిణి ఇద్దరే మిగిలిపోవడానికి కారణం కూడా బిగ్ బాస్ మామే కారణం. బిగ్ బాస్ మామ కావాలనే రోహిణికి సపోర్ట్ వస్తుంది, నిఖిల్కి సింపతి వస్తుంది అనే ఒకే ఒక పాయింట్ తోటి లాస్ట్లో నిఖిల్ని రోహిణిని విడిచిపెట్టిండు. అందరి టీషర్ట్లు అయినా కదా వేసింది. ఎవరి పేరు వేయాలన్నా ముందు నిఖిల్ వేయచ్చు కదా, వేయలేదు. ఎందుకు వేయలేదు? ఏం లేదబ్బా, లాస్ట్లో నిఖిల్ని రోహిణిని పెడితే అందరూ నువ్వు మెగా చీఫ్ అయినావు, నువ్వు మెగా చీఫ్ కాలేదు అని చెప్పి అంటారు అని రోహిణికి సపోర్ట్ చేస్తారు. ఎక్కువ మంది రోహిణికి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు యష్మి కూడా నిఖిల్కి సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. ఎందుకంటే బయట ఇండివిజువల్ గేమ్ ఆడతలేదు, గ్రూప్ గేమ్ అని అందరూ అంటున్నారని చెప్పి నాటకాలు చేస్తున్నారు కదా. ఆ నాటకాల్లో భాగంగా రోహిణికి సపోర్ట్ చేస్తారు, ప్రేరణ రోహిణికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంతమంది నీ గ్రాటిట్యూడ్ చూపించుకోవాలని చెప్పి మొహం మీద చెప్పిపోయాక చూపించకపోతే ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఆమె చెప్తుంది. అన్ని రకాలుగా అందరూ నిఖిల్ వాళ్ళ బ్యాచ్ గ్రూపు వాళ్ళు కూడా ఇటే సపోర్ట్ చేస్తారు. అది చేసినప్పుడు ఎట్లుంటుంది నిఖిల్కి? అయ్యో పాపం నిఖిల్ అనే బ్యాచ్ ఒకటి వస్తుంది, ఇక పాపం నిఖిల్ అని పెడతారు. అయితే పెట్టి ఏడుపు కొట్టు మ్యూజిక్లు వేసేసి ఇప్పుడు నిఖిల్ టీషర్ట్ చించేస్తూ ఉంటాడు చూడు, తన టీషర్ట్ తను చించేసి ఆడు పక్కన పడేస్తాడు కదా. ఆ చించేటప్పుడు చూడు, ఒకసారి చించేసిన కదా పక్కన పడే అంటే లేదు నాకు సాటిస్ఫై కావాలి అని చెప్పి చింపుకుంటాను. ఇంకా దాన్ని చూపించేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేస్తారు. టీరీ 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 అని ఒక సింపతిని తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తారు. ఈ సింపతిని బాగా హైలైట్ చేసి కొంతమంది ఉంటారు, వాళ్ళు హైలైట్ చేస్తారు, డప్పు కొడతారు. ఇక సో అది జరగాలని చెప్పి బిగ్ బాస్ టీం అనుకుంది. ఇది నేను ముందు అనుకోలే, పోతే ఏదో ర్యాండమ్గా జరిగిందిలే. నిన్న కూడా అన్నా కదా, ర్యాండమ్గా లాస్ట్లో మిగిలిన పేర్లే అన్నా. కానీ ఈరోజు గౌతమ్ కృష్ణ మీద వాళ్ళు వేసిన స్కెచ్కి, వాళ్ళు చూపించిన ఫుటేజ్కి వాళ్ళు ప్లాన్ చేశారు. బై నిఖిల్ రోహిణి పెడితే రోహిణి సెలెక్ట్ చేస్తారు, నిఖిల్కి సింపతి వస్తుంది అంతే. అయ్యో పాపం నిఖిల్ చూసిరా, అందరు అన్యాయం చేశారు, వాళ్ళ టీంలో అన్యాయం చేశారు, అవతలలో అన్యాయం చేశారు, పాపం నిఖిల్ అని అంటారు. దట్స్ ఇట్, అనుకోర్రి, ఎంజాయ్. ఇది హైలైట్ చేసేటోళ్ళు ఉంటారు అయ్యా. రైట్, ఇది పెట్టేసారు. అయితే నిఖిల్కి ఇక్కడ ఇక సపోర్టింగ్ ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ ఏమన్నాడు, నేను 4 వారాలు అయిందనేది పక్కన పెడితే నేను మెగా చీఫ్ అయితే ఇంతవరకు కాలేదు, అండ్ నేను చెయ్యని అబండాలు నా మీద పడ్డాయి, ప్రూవ్ చేసుకోవాలి, ఈసారి ఇంకోసారి అయితే కనుక నేను ప్రూవ్ చేసే అవకాశం వస్తుంది, ఒక ఛాన్స్ కావాలన్నాడు. మెగా చీఫ్ అయినంత మాత్రాన వేసిన అబండాలు పోతాయా? అసలు చెయ్యని అబండాలు ఏందబ్బా, నాకు తెలియక అడుగుతావా పులుసు? వీళ్ళు ఎత్తారు, వీళ్ళు నోటికి వచ్చింది. చెయ్యని అబండాలు ఏమన్నా చెప్పురు ఒక మాట. యష్మితో ట్రాక్ నడవలేదా? యష్మి దొంగ పెద్ద ఫ్లిప్ కొట్టింది అక్కడ. యష్మి సైడ్ తప్పుంది, నిఖిల్ సైడ్ కూడా తప్పుంది. నిఖిల్ సైడ్ తప్పు లేనట్టు చేయని అబండాలు పడ్డాయి నా మీదంటే ఈయన ఏం చేసిండబ్బా? యష్మితో చేయకూడదు వెళ్ళి చేసిండా? చేతిలో గాజులు వేయలే, జాకెట్లో కుట్టిప్పలే. ఈయన సైడ్ నుంచి కూడా ఉంది కదా, ఈయన సైడ్ నుంచి కూడా అన్నీ చేసిండు కదా, దగ్గర తీసుకున్నాడు, మంచిగా ఉన్నాడు, అన్నీ జరిగినాయి అబ్బా. ఈయన సైడ్ కూడా తప్పు ఉంది. దట్స్ ఇట్. రైట్. అయితే నెక్స్ట్ గౌతమ్ కృష్ణ రోహిణి ఏమంటుందంటే, నేను సెకండ్ టైం వచ్చిన బిగ్ బాస్ హౌస్కి, కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం నాకు అంత పెద్ద ఛాన్స్ రాలేదు, ఈసారి ఈడి దాకా వచ్చినా కొంచెం ఛాన్స్ వస్తే బాగుంటుంది. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్చువల్లీ టేస్టీ తేజ మెగా చీఫ్ అయినట్టు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది, రోహిణి చీఫ్ అయిందని. ఎందుకు వచ్చిన బాధ, రేపు పొద్దుగల స్పెషల్ వీడియోనే చేసుకున్నాం. రైట్. అయితే గౌతమ్ కృష్ణ ఫస్ట్ ఏమన్నాడంటే, ఫస్ట్ సపోర్ట్ చెప్పాలి కదా. గౌతమ్ కృష్ణ నేను రోహిణికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ మీద చాలా ప్లాటింగ్లు జరిగినాయి మమ్మల్ని పంపించడానికి, ఏంటి తట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి, అండ్ చాలా కష్టపడుతుంది రోహిణి కూడా. నేను రోహిణికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ మన నిఖిల్ ఆల్రెడీ మెగా చీఫ్ కూడా అయిండు. సో ఇవన్నీ పక్కన పెడితే జనాలతోటి ఇప్పుడు మీరు అందరూ వైల్డ్ కార్డ్ కదా, మీకు ప్లస్ ఉంటుంది, బయట నుంచి చూసి వచ్చినామని అనుకుంటూ ఉంటారు, కానీ అంతే రేంజ్లో మాకు డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మేము జనాలకి 5 వారాల తర్వాత కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాం, అక్కడ డిస్కనెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కంటెండర్షిప్ దాటి ఇక్కడ ఇద్దరి మధ్యలో చూస్తే కనుక నేను యాక్చువల్లీ ఈ టీషర్ట్ దానిలో ఇద్దరికి సపోర్ట్ చేసిన, కాకపోతే ఇద్దరిలో ఒకరంటే కనుక నేను ఖచ్చితంగా రోహిణికే సపోర్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను విష్ణుప్రియని తీసేద్దామని అనుకున్నాను, ఎందుకంటే విష్ణుప్రియ ఆల్రెడీ మెగా చీఫ్ అయింది కాబట్టి
నిఖిల్ రోహిణి వీళ్ళిద్దరూ ఉండాలని నాకు ఉండే. కాకపోతే ఇప్పుడు ఇద్దరిట్లలో ఒకరు కాబట్టి నేను రోహిణికి సపోర్ట్ చేస్తాను. ఇదంతా పక్కన పెడితే నా ఫస్ట్ పాయింటే వైల్డ్ కార్డ్గా వచ్చింది కాబట్టి తనకు ఉండే డిసడ్వాంటేజ్ తనకు ఉంటుంది కాబట్టి తనకి అన్నట్టు ఇదంతా చెప్పింది, ఇంత పొడుగు చెప్పిందిలే. టోటల్గా మనోడు ఉద్దేశం ఏంటంటే రోహిణికి సపోర్ట్ చేస్తున్నా, రైట్. విష్ణుప్రియని తీసేయాలని అనుకున్నాడు, ఇది కూడా వాస్తవం. యాక్చువల్లీ నిన్న గౌతమ్ ఆడిన ప్లే అంతా కూడా చాలా ఫెయిర్ ప్లే ఉంటుంది. లైక్ ఏంటంటే యష్మికి కూడా సపోర్ట్ చేస్తాడు, గౌతమ్ యష్మికి సపోర్ట్ చేస్తాడు, గౌతమ్ చాలామందికి సపోర్ట్ చేసిండు. ఎందుకంటే ఎవరైతే మెగాజిప్ కాలేదో వాళ్ళ కోసం సపోర్ట్ చేసిండు. నెక్స్ట్ యష్మి, నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నా ఎందుకంటే ఏం లేదు. యాక్చువల్లీ మేము చెప్పిన రీజన్ ఒకటి, కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇండివిజువల్ ప్లే ఆడుతున్నాను నిరూపించుకోవడానికి ప్రయత్నం అన్నట్టు అంతే. అందుకే ఆ తర్వాత అవినాష్, టేస్ట్ తేజ, రోహిణి వాళ్ళు అనుకుంటారు కదా, అరే నా ఇండివిజువల్ డెసిషన్ అంటూ సడన్గా కొత్తగా ఇన్ని రోజులు ఏంది అని చెప్పి అంటారు కదా, అదన్నట్టు. అది యష్మి రోహిణి లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ అయిండు, రోహిణికి ఇదే లాస్ట్ ఆప్షన్ కాబట్టి రోహిణిని సపోర్ట్ చేస్తున్నా అని యష్మి చెప్పింది. ఆ తర్వాత టేస్ట్ తేజ్ ఉండి లాస్ట్ ఆప్షన్ కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తున్నా, నిఖిల్ ఆల్రెడీ అయిండు అని. యా, ప్రేరణ వచ్చేసి నేను సూట్ కేసు టైంలో నేను సూట్ కేసు తీసుకున్నా కాబట్టి నేను గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి, ఇదివరకే చూపించుకోలేదు, ఇప్పుడన్నా చూపించుకోకపోతే బాగుంటుంది అని చెప్పి చూపించుకుంటున్నా అని చెప్పేసి. అండ్ పృథ్వీ, నాదైతే నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఇందాక గౌతమ్ కృష్ణ అన్నట్టుగా మేము వైల్డ్ కార్డ్ వాళ్ళ మీద ప్లాన్ చేసి ప్లాటింగ్ చేసి ఇట్లాంటి కాదు. మాకు వైల్డ్ కార్డ్స్ వచ్చేటప్పుడు బిగ్ బాస్ మా ఏం చెప్పిందంటే, ఈ వైల్డ్ కార్డ్స్ అనేది ఒక సునామీ, వాళ్ళు మీ మీదకి రాబోతున్నారు, వాళ్ళకి ఆపాలి, ఇట్లాంటివన్నీ చెప్పేసరికి మేము సునామీ అంటే నెగిటివ్ కదా, మేము నెగిటివ్గానే ఫీల్ అయినాం, అట్లే నెగిటివ్గానే చూసినాం అంతే తప్ప ఈ ఓజీ రాయలు ఉన్నప్పుడు కూడా క్లాన్ టు క్లాన్ గొడవ అన్నట్టుగానే చూసినాం. ఆ తర్వాత ఇప్పుడు మాకేంటంటే వైల్డ్ మొత్తం ఒకటే క్లాన్, మెగా క్లాన్ అనేసరికి అప్పటి నుంచి ఏం లేదు, అప్పటిదాకా ఉన్నా కావచ్చు కానీ తర్వాత అయితే లేదు. సో ఇట్స్ ఆల్ వన్ నౌ, ఎంత ఒకటైపోయింది, ఇంకేం లేదు అనేది చెప్పింది. అండ్ నిఖిల్ నాకు ప్రొటెక్ట్ చేసిండు, అందుకని చెప్పి నేను నిఖిల్ రోహిణి ఇద్దరు కూడా నాకు అటాక్ చేయలేదు, కాకపోతే నిఖిల్ నాకు ప్రొటెక్ట్ కూడా చేసిండు కాబట్టి నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, దునియా మొత్తం నిఖిల్ ఆపోజ్ చేస్తున్నప్పుడు కూడా పృథ్వీ నిఖిల్ సైడ్ ఉన్నాడు. దట్ వాజ్ అ గ్రేట్ ఫ్రెండ్షిప్ ఫ్రమ్ పృథ్వీ. యా, విష్ణుప్రియ, రోహిణి గారికి అనుకున్నాను కానీ రోహిణి గారు అనేది పెద్ద సోది మ్యాటర్, ఎందుకంటే రోహిణి ఆమె ఫ్రెండ్సే, ఓవర్ యాక్షన్ చేసడానికి ఇదే. రోహిణి గారికి అనుకున్నాను కానీ నా మనసు గాయపడింది ఆమె మాటలతోటి, అందుకని చెప్పి నా మద్దతు. యాక్చువల్లీ ఇక్కడ లేపేసిరబ్బా పాయింట్ చూసిరా, నాకు ఇదే బాధబ్బా. నిన్న కూడా ఆ క్లీనింగ్ దానిలో విష్ణుప్రియకు విభత్సమైన నెగిటివ్ అయ్యే పాయింట్ని లేపేసారు. నాకు ఇష్టం ఉండే చేస్తే లేను, నేను చేసిందే వాళ్ళ మొఖానికి అన్నట్టు మాట్లాడేది, అవన్నీ లేపేసారు. ఈరోజు కూడా ఇక్కడ ఏమని చెప్తుందంటే, నేను నా మద్దతు ప్రకారంగా నేను ఒక అడుగు ముందుకు ఇచ్చిన, ఆ ఒక్క అడుగు ఇష్టంగా వేసినట్టే, కానీ అది తీసుకుని గుణం లేక తీసి పడేసే గుణం ఉంది కదా, అది నేను భరించలేకపోతున్నాను కాబట్టి నేను సపోర్ట్ చేయట్లేదు మాత్రమే చూపించారు. అయితే ఏంటంటే టాస్క్లో నేను చేసిన సపోర్ట్, కానీ సపోర్ట్ లేక ఫీల్ కాలేదు, నాకు నచ్చలేదు. ఇంకోటి, ఒకరికి 100 రూపాయలు కావాలన్నప్పుడు ₹1 చేసిన సాయమే, ఆ ₹1 చేస్తే చీప్గా తీసేది కదా, అలా తీసేసేటోళ్ళు అంటే నాకు నచ్చలేదు. ఒకటి 100 రూపాయలు కావాలన్నబ్బా, ఖచ్చితంగా చెప్తున్నా, 100 రూపాయలకి ₹1 సాయం చేసినా సాయం చేసినట్టే. అట్లా 100 మంది సాయం చేసేటోళ్ళు ఉన్నప్పుడు నువ్వు ₹1 సాయం చేసినా ఓకే, అలా 100 మంది లేరు, 50 మంది లేరు, 2 లేరు, 3 లేరు. విష్ణుప్రియ అని ఒక పర్సన్ ఉంది, సరే ఇంకొంతమంది ఉన్నారు 2, 3, ఓకే. విష్ణుప్రియ ఎవరికి సపోర్ట్ చేస్తానని ప్రామిస్ చేసింది? నేను పృథ్వీకి చేయను, నేను నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పింది. హరితేజ సాక్షిగా చెప్పింది. పృథ్వీకి నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పిన విష్ణుప్రియ అట్లా నల్లి సపోర్ట్ అంటే చేసి చేయకుండా సపోర్టు, ఈమె దానిలో బ్యాగులు తీసుకుపోయి మధ్యలో దారిలోనే పృథ్వీకి ఇచ్చింది. పృథ్వీ తీసుకుపోయి మళ్ళీ అందులోనే బ్యాగులు వేసిన మూటలు. ఆమె సపోర్ట్ చేసినట్ట. మాట్లాడడానికి నోరు ఉండాలబ్బా. 100 రూపాయలు అవసరం ఉన్న ఇక్కడ ₹1 చేసిన సాయం ఏంటి? ₹1 చేస్తే ఏం చేసుకోవాలి? చాక్లెట్ కొనుక్కుంది నాన్న ₹1కి. 100 అవసరం మనకి కడుపు నిండడానికి, నువ్వు ₹1 ఇస్తే చాలు నేను ఇచ్చిన ఏంది గుచ్చమెత్తాను ఏమి, ఏది అంత ఓవర్ యాక్షన్ నాకు అర్థం కాదు. ఈ పాయింట్ లేపేసారబ్బా, అట్లా ఉంటుంది బిగ్ బాస్ టీమ్ తోటి. వాళ్ళకి ఇది నెగిటివ్ పాయింట్ కదా, 100 అవసరం ఉన్నవాడికి ₹1 ఇచ్చిన చాలంటే ఎక్కడి బ్రెయిన్ ఇది ఏం కథ అని అంటారు కదా. ఈ బ్రెయిన్ తీసుకుపోయి మ్యూజియంలో పెట్టాలంటారు అనుకొని తీసేసారు. నైస్, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. అసలు మీకు లైవ్లో వచ్చేదే గింత అంత, అందులోకి వెళ్ళి కూడా ఫిల్టర్ చేసి గింతే ఎత్తారు వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ కొంతమంది కంటెస్టెంట్లకి.
రోహిణి ఇక్కడ అన్నది గేమ్ వైజ్గా ఎవరికైనా 100% సపోర్ట్ చేస్తే బాగుంటుంది. నా పరంగా ఎవరికి చేసినా అంతే, నాకే అని కాదు, ఎవరికి చేసినా అంతే. ఈరోజు కూడా నువ్వు గేమ్ బాగా ఆడినావు, నువ్వు అదేది టీషర్ట్ చింపేదాన్ని బాగా ఆడినావు. విష్ణు నీ గేమ్ నువ్వు బాగా ఆడుకున్నావు, పృథ్వీ కోసం గట్టిగా ఆడినావు, అదే అవినాష్ కోసం ఆడలేదు పెద్దగా. ఒకసారి నీ చేతిలోకి వెళ్ళి ఆ పక్కన వాళ్ళకి పోగానే వదిలేసి పక్కకి వెళ్ళిపోయాను. ఇస్తే 100% ఇవ్వాలి, లేదంటే ఇవ్వద్దు అంతే అని చెప్పింది. అవునా అట్లాంటిది వెల్ ప్లేడ్ అని ఎందుకన్నావు, నాతోటి వెల్ ప్లేడ్ ఎందుకన్నావు? మాటల్లో ఉన్నది చేతల్లో లేదని చెప్తున్నాను. ఒక పాయింట్ చూపించారు, మాటల్లో ఉన్నది చేతల్లో లేదంటే ఆ రోజు ప్రామిస్ చేసిన మనిషి చేయలేదని తెలుసు. సో అది విష్ణుప్రియ కథ. విష్ణుప్రియకి జేజేలు అనేటోళ్ళకి దండాలు, అది సంగతి. నెక్స్ట్ అవినాష్ వచ్చి మరోసారి ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా రోహిణికి అని చెప్పాడు. అవినాష్ ఎప్పుడూ రోహిణికి హెల్ప్ చేసిందా? లేదు. చాలాసార్లు నబీల్కి చేసిండు, చాలాసార్లు వేరే అంటే ప్రేరణకి లేదు, అలా డిఫరెంట్ పర్సన్స్కి చేసిండు. యష్మికి కూడా చేసిన రోజు ఉంది. వీళ్ళు గ్రూప్ అంటే వీళ్ళు గ్రూప్తో కన్నింగ్గా ప్లాన్ వేసి ఒకరిని తొక్కేద్దాం ఎక్కేద్దాం అని చెప్పి వీళ్ళు అనుకోరు, వాళ్ళు అనుకుంటారు. దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ గ్రూప్స్. నబీల్ అయితే చెప్తున్నా, నబీల్ సింపుల్గా నిఖిల్ అని చెప్తే బాగుండు, కానీ అటు తిప్పి ఏదో చెప్పడానికి ట్రై చేసిండు. నబీల్ ఈ మధ్యకాలంలో మనకు లైవ్ చూస్తుంటే గమ్మత్ చెప్తాడు, ఇంకా మంచి చెప్పొచ్చు కదా, మంచి వేయచ్చు కదా. నబీలు ఒక మాట అంటాడబ్బా, పృథ్వీ కూర్చుని పెట్టుకొని, ఇటు పక్క నిఖిల్ కూడా ఉంటాడు. ఇక్కడ మనం గట్టిగా మాట్లాడినాం అనుకో, ఎందుకంత రూడ్గా మాట్లాడుతున్నావు అని అంటారు. ఇక్కడ మనం అసలు మాట్లాడలేదనుకో, ఏంద్రా నెలలున్నావు అసలు మాట్లాడతలేవు, ఇంతేనా ఇంటరాక్షన్ లేదా అని అంటారు. ఇక్కడ మనము ఒకరిని టార్గెట్ చేస్తే టార్గెట్ చేస్తున్నావు అంటారు, ఒకరిని టార్గెట్ చేయకపోతే ఏం చేతిలో ఖాళీగా ఉన్నావు అని అంటారు, ఏం హౌస్లో ఉన్నవా లేదా అని అంటారు. రకరకాలుగా ఏది చేసినా తప్పే అనే సిచ్యువేషన్లో ఉంటుంది. సో అట్లా జాగ్రత్తగా మనం ముందుకు పోవాల్సి ఉంటుంది అని కూడా చెప్తాడు. సో ఇక్కడ ఏంటంటే నబీల్ ఏమంటాడు, ఈ వారం ఏదో కాంపిటీషన్ ఆడినాం, ఇద్దరు అస్సలు పాయింట్లో వైల్డ్ కార్డ్ ఫీల్ లేదు. వైల్డ్ కార్డ్ అనే ఫీల్ లేదు, 10 మంది ఇండివిజువల్గానే ఆడినట్టే. ఇక్కడ 10 మంది ఇండివిజువల్గా ఆడినామంటే ఈరోజు ఆడిరబ్బా 10 మంది ఇండివిజువల్గా, ప్రతిరోజు ఆడిరు ఇండివిజువల్గా. ఒకవేళ ఈ ఇండివిజువల్ అనే పాయింట్ రాకపోతే అసలు ఆ టీషర్ట్ల టాస్క్లో ఏం జరిగేది తెలుసా? యష్మి, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ వీళ్ళు నలుగురు కలిసి ఆడేటోళ్ళు. వాళ్ళ నలుగురు కలిసి వాళ్ళ నలుగురికి సంబంధించిన టీషర్ట్లు సేవ్ చేసుకునేటోళ్ళు. ఆ నలుగురు టీషర్ట్లు ఆడ తలిగేది. నబీల్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు. వీళ్ళు 5 కలిసి టీషర్ట్లు సేవ్ చేసుకుంటూ వాళ్ళు ఆడుకునేటోళ్ళు. గౌతమ్ కృష్ణ ఒకటి సపరేటు, అవినాష్, రోహిణి, టేస్టీ తేజలో అయితే కొంత సపోర్ట్ లేనట్టు కింద పడడం మీద పడడంతో ముందుకు పోవడం అట్ట ఆడుకునేటోళ్ళు. మొత్తంగా అయితే వాళ్ళ 5 టీషర్ట్లు 5 ప్రొటెక్ట్ చేసేటోళ్ళు. అవునా కదా? అదే జరిగేది. 5 టీషర్ట్లు 5 ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందరికి పోయేటోళ్ళు. అయితే నబీల్ని పక్కకి జరిపేసి ఆ 4 పోయేటోళ్ళు. అంతే కదా జరిగేది అదే. ఏదో ఇప్పుడంతా ఇండివిజువల్ అని మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు వచ్చి చెప్పకపోతే, ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి చెప్పకపోయినా ఇదంతా జరగకపోయేది. వాళ్ళు వచ్చి మరీ బలగుద్దినట్టు చెప్పేసరికి ఏం చేయలేక మనసును పట్టక ఇండివిజువల్గా ఆడుకున్నారు. ఇదంతా కూడా చెప్తున్నా, ఇదంతా కావాల్సుకొని ఒక్క కంటెస్టెంట్ని లేపి ఒక్క కంటెస్టెంట్కి సింపతి వచ్చేటట్టు చేయడానికి మాత్రమే చేశారు. ఆ కంటెస్టెంట్ ఎవరు? నన్ అదర్ దాన్ నిఖిల్. దట్స్ ఇట్. నెక్స్ట్ నిఖిల్ సెకండ్ టైం చేస్తే బాగుంటుంది అనుకుంటా, నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటా. వీరిద్దరు నాకు హెల్ప్ చేయలేదు, కాకపోతే నేను నీకు చెప్పాను. యాక్చువల్గా ఇక్కడ నబీల్ టైంకి వచ్చేసరికి నబీల్ తర్వాత ఇంకెవరు లేరు. యాక్చువల్లీ నిఖిల్కి సపోర్ట్ వచ్చింది ఎవరు? ఓన్లీ పృథ్వీ అండ్ నబీల్, ఇంకొకరు ఎవరు? విష్ణుప్రియ. వీళ్ళు ముగ్గురే వచ్చారు. ఖచ్చితంగా ఇతను కాడు అని తెలిసినా కానీ నబీల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఊరికే చేస్తాడు, కానీ దానికి ముందు 2 డైలాగులు వెనుకో 2 డైలాగులు పెట్టి గట్టిగా చెప్తాను అన్నట్టు. నిఖిల్ నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, కానీ నేను నీకు సపోర్ట్ చేసిన అని అంటే నవ్వుతాడు ఆయన నిఖిల్. ఎందుకంటే మరి ఎందుకు మనకి వచ్చేది రై సపోర్ట్, ఏదో ఓవర్ యాక్షన్ చేస్తానో తప్ప అనుకోవచ్చు. నిజంగా ఈయన సపోర్ట్ వల్ల అతను గెలుస్తున్నా అన్నప్పుడు ఈ డైలాగులు కొడితే బాగుంటుంది. ఊరికినా ఆ డైలాగులు కొట్టేస్తా అంటే బాగాలేదు. విష్ణుప్రియ ఓకే, ఒక్క నిమిషం. నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కానీ నేను నీకు సపోర్ట్ చేసిన అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ గౌతమ్ కృష్ణ విష్ణుప్రియ రాకముందు ఆపాలి అన్నారు అని చెప్పింది. రాకముందు పన్నడుగా సరే, పృథ్వీకి గౌతమ్ కృష్ణకు లొల్లి స్టార్ట్ అయిపోయింది అబ్బా. స్టార్ట్ అయినప్పుడు మధ్యలో యాక్చువల్లీ విష్ణుప్రియ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే చెప్తా, కొంచెం కింద మీద రాసిన.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకముందు ఆపాలి అన్నారు అని చెప్పింది. విష్ణుప్రియ ఏమంటుందంటే ఈ మాట జరుగుతున్న టైంలో ఇక్కడ నబిల్ కూడా మాట్లాడుతున్న టైంలో నబిల్ ఏమంటాడంటే వైల్డ్ కార్డ్స్ అనేది ఫీలే లేదు, 10 ఇండివిజువల్గా ఆడుతున్నాం, ఒక వారం ఏదో కాంపిటీటర్స్ అని చెప్పి అనుకున్నాము, నామినేషన్లు కూడా చేసినాం కానీ ఆ తర్వాత లేదు అనే పాయింట్ చెప్పేటప్పుడు విష్ణుప్రియ మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది. నబిల్ టాపిక్లో ఇన్వాల్వ్ అయ్యి ఏమంటుందంటే మీరు రాకముందు 12 వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, వాళ్ళని ఆపాలి అని చెప్పి మాకు చెప్పారు అనే పాయింట్ స్టార్ట్ చేస్తుంది. మధ్యలో కట్ అయిపోతుంది. నబిల్ మాట్లాడతాడు, ఆగండి నేను మాట్లాడతానే నబిల్ మాట్లాడతాడు, ఎవరిని మాట్లాడనీయకుండా. ఏది గౌతమ్ తోటి ఇష్యూ స్టార్ట్ అయ్యే ముందు. అయితే ఇది అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచో స్టార్ట్ అయిందో చూడాలి. డైరెక్ట్గా గౌతమ్ కృష్ణ రేజ్ అయ్యిండు, గౌతమ్ కృష్ణ ఇల్లాజికల్గా మాట్లాడింది అని చెప్పొద్దు. ఫస్ట్ ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది. గౌతమ్ కృష్ణ విష్ణుప్రియకి చెప్తాను, మేము రాకముందు మీకు ఆ టాస్క్ పెట్టిరు కరెక్టే, రాకముందు వైల్డ్ కార్డ్స్ 12 మంది వస్తున్నారు, వైల్డ్ కార్డ్స్లో ఎంతమందిని ఆపగలుగుతారో అంతమందిని ఆపాలి అని గేమ్ పెట్టిండు బిగ్ బాస్ అని చెప్పి గౌతమ్ కృష్ణ ఫస్ట్ పాయింట్ చెప్తాడు. మీరు ఓన్లీ వైల్డ్ కార్డ్స్ అనే పంపిద్దాం అని ఓన్లీ వైల్డ్ కార్డ్స్నే నామినేట్ చేయాలి అనుకోవడం చాలా తప్పు అని చెప్పాడు. అంతకంటే ముందు జరిగింది కాదు, మేము వచ్చిన తర్వాత జరిగింది, మమ్మల్నే పంపిద్దామని మమ్మల్ని టార్గెట్ చేయడం తప్పు అని ఒక పాయింట్ అంటాడు. ఎందుకు తప్పు అని చెప్పి ఇటు నుంచి వస్తుంది. ఫస్ట్ నుండి పంపిస్తా, ఫస్ట్ నుండి ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, ఫస్ట్ నుండి ఇంకో మాట చెప్తారు ఇక్కడ గౌతమ్ కృష్ణ ఏంటంటే మమ్మల్ని ఫస్ట్ పంపిస్తే ఫస్ట్ వచ్చేటోళ్ళం, ఫస్ట్ నుంచి ఆడేటోళ్ళం, మమ్మల్ని మధ్యలో పంపించిన మేము మధ్యలో వచ్చినామా అని అంటాడు గౌతమ్ కృష్ణ. అదే ఇక్కడ పృథ్వీ ఉండి బిగ్ బాస్ మీదొక టీం మాదొక టీం అని చేశారు మంచిగా మాట్లాడతాడు, మీదొక టీం మాదొక టీం అని చేశారు అందుకని చెప్పి మేము అట్లా అనుకున్నాము. అంటే టీం చేస్తే నామినేషన్ టీమ్గా చేయమని కాదు, పర్సన్ టు పర్సన్ చేయమని, ఇండివిజువల్గా చేయమని. మీరు టీం చేస్తే టీం అంతా కలిపి ఇంకో టీంని నామినేట్ చేయాలని కాదు అని ఇక్కడ అంటాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయితే నేను ఇక్కడ గౌతమే అంటాడు, నా పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయితే నన్ను ఉంచుతారు జనాలు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయితే నిన్ను ఉంచుతారు జనాలు అని చెప్పి ఒక మాట అంటాడు. పృథ్వీకి రంది లేదబ్బా, ఈ వారం సేవ్ అవుతాడు. ఎందుకంటే బడా ఇన్ఫ్లుయెన్సర్స్ పృథ్వీకి ఓటేయండి అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. ఫ్రెండ్షిప్ని ఇక్కడ పృథ్వీ ఒక మాట అంటాడు, ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ని నువ్వు గ్రూప్ అనుకుంటున్నావు, అదే నీ ప్రాబ్లం అని అంటాడు. ఇది డైలాగ్ వినబడదు, స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఆ డైలాగ్ వినాలి, వింటేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ పృథ్వీ అంటాడు ఫ్రెండ్షిప్ని నువ్వు గ్రూప్ అనుకుంటున్నావు, అదే నీ ప్రాబ్లం అంటాడు. అనగానే గ్రూపిజమే, ఇండివిజువాలిటీకి గ్రూప్కి చాలా డిఫరెన్స్ ఉంది, మీరు ఇండివిజువల్గా ఆడట్లేదు, ఫ్రెండ్షిప్ని నేను గ్రూప్ అనట్లేదు, ఫ్రెండ్షిప్కి గ్రూపిజానికి చాలా డిఫరెంట్ ఉంది, ఇండివిజువాలిటీకి ఇంకా డిఫరెన్స్ ఉంది అని చెప్పి ఒక మాట అంటాడు. ఇక్కడ నేను ఫ్రెండ్షిప్ని గ్రూప్ అంటలేను, గ్రూప్నే గ్రూప్ అంటున్నా, అది గ్రూపిజమే అని చెప్తాడు. ఫ్రెండ్షిప్ గేమ్ ఏంటంటే ఒకటి కోసం ఒకటి నిలబడడం, ఒకటి కోసం ఒకడు కష్టపడడం, ఒకటి కోసం ఒకడు పోరాటం చేయడం, ఒకరినంటే ఒకరిని నచ్చడం, మెచ్చడం, కలిసికట్టుగా ముందటికి అడిగేయడం. లైక్ SMK బాండ్, వాళ్ళు ఫ్రెండ్స్ ఒకరి కోసం ఒకరు నిలబడతారు, ఒకరి కోసం ఒకరు తప్పు లేకపోతే నిలబడతారు, తప్పు ఉంటే సారీ చెప్తారు, తప్పు ఉంటే వానికి తప్పులు బుద్ధులు చెప్తారు. ఇక్కడ ఏంటంటే తప్పును కూడా వెనకేసుకొచ్చి వాడిని సపోర్ట్ చేస్తూ అవతలని ముంచడానికి స్కెచ్ చేయడానికి గ్రూపిజం అంటారు. చెప్తాను, ఒకరి కోసం ఒకరు నిలబడడం గ్రూపిజం కాదు, ఫ్రెండ్షిప్ అంటున్నావు, మరి వీళ్ళు కూడా చేసుకుంది అదే అంటే తప్పు ఉన్నప్పుడు చేయొద్దు, తప్పు లేనప్పుడు చేయాలి. తప్పు లేనప్పుడు ఎంత పెద్దోడైనా వాదించాలి. కాజల్ చేస్తే చూసిరా సన్నీ కోసం, సార్ వాడు రైటే సార్ అని చెప్పి నిలబడుతుంది చూడు, అక్కడ లేవలే కాజల్ జమ్మని. అది రాంగ్ లేనప్పుడు రైటే అన్నప్పుడు అవతలలో అంటే ఆబ్లిగేషన్ చేసి రాంగ్ పాయింట్ తోటి పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, తప్పు అని చెప్పి చూపించిన ప్రయత్నం చేసినప్పుడు పోటీ చేస్తారు చూడు, అంటే మన కోసం పోరాడతారు చూడు, వాడు రియల్ ఫ్రెండ్. ఈడయింది తప్పు చేసినా కానీ ఫౌల్ గేమ్ ఆడినా కానీ సపోర్ట్ కొట్టుకుంటా. ఇప్పుడు పృథ్వీ ఆ మూటలు వాడేది చేతుడు తీసి అవతల వారెత్తా ఉంటాడు, విష్ణుప్రియ ఏం చేస్తుంది చూసి నవ్వుతూ ఉంటుంది అని అంటారు, అవునా కదా. నిఖిల్ చూస్తాడు, ఏమన్నాడు, అది గ్రూప్ గేమ్ అంటారు, అర్థమైందా. అది సపోర్ట్ కాదు, అది గ్రూప్ గేమ్. కింద వాడు ముళ్ళు తీసి పక్కకి వేసేస్తూ ఉంటారు. నువ్వు ఫౌల్ గేమ్ ఆడుతున్నావు తప్పు అన్న ప్రేరణ ఉంది చూసినావా. ఐఆమ్ మెగా చీఫ్ అనే దగ్గర తప్పు ఆడినావు కాబట్టి నేను నీకు సపోర్ట్ చేయాలని చూసినావా. ఫ్రెండ్షిప్ అయినా కానీ కరెక్ట్గా ఆడింది, కరెక్ట్గా సంచాలక చేసింది, కరెక్ట్గా సజెషన్స్ చేయడానికి ప్రయత్నం చేసింది చూసినా. ప్రేరణ అది గ్రూప్ గేమ్ కాదు. ప్రేరణ ఓన్లీ గ్రూప్ గేమ్ ఎక్కడికి వెళ్ళి ఆడుతుంది అంటే ఓన్లీ యష్మితో మాత్రమే ముచ్చట్లలో ఆడుతుంది. రైట్. ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే
ప్రతిసారి తప్పున్న వాడిని కాపాడుకుంటూ వస్తుంది, నామినేట్ చేయకుండా ఉండి ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారు చూడు, ఇది గ్రూపిజం అంటే. నేను ఇప్పటిదాకా చెప్పింది అదే ఇంకో రకంగా. అదే గౌతమ్ కృష్ణ నీ గురించి, యష్మి గురించి, నిఖిల్ గురించి ఎవరి గురించి చెప్తున్నావు నువ్వు అని చెప్పి పృథ్వీ అంటాడు గట్టిగా. ఇక్కడ పేర్లు చెప్పడేమో భయపడతాడేమో, టేస్ట్ కదా పేర్లు చెప్పండి చెప్పడు చూడు. లేకపోతే చెప్పు దమ్ముంటే పేర్లు చెప్పు, దమ్ముంటే పేర్లు చెప్పాడు మీదకి పోతారు కదా. దమ్ముంటే పేరు చెప్పు అనగానే దమ్ము లేదు అన్నట్టుగా, నేను పేరు చెప్పను అన్నట్టుగా అటు ఇటు తిప్పింది కదా తేజ. అట్నే తిప్పుతాడు అనుకున్నాడు. ఇక్కడ ఉన్నది గౌతమ్ డైరెక్ట్గా ముఖం మీదనే నీ గురించి, యష్మి గురించి, నిఖిల్ గురించి చెప్పేది నేను అన్నాడు. అని అంటే నిఖిల్ది ఏం తప్పు ఉంది, నిఖిల్ని నేను ఎప్పుడు ప్రొటెక్ట్ చేశాను అంటే, ఇక్కడ ప్రొటెక్ట్ అనే ఒక పదం వచ్చింది. ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకొని ముందుకు పోవడం అన్నాడు కదా. ప్రొటెక్ట్ అనే పదం ఎట్లా అంటావు, చదువుకున్నావు కదా, ఎట్లా అంటావు చెప్పు, ప్రొటెక్షన్ అనే పదం ఎట్లా వాడినామని అంటాడు పృథ్వీ ఏమో నిఖిల్ ఏం తప్పు ఉంది, నిఖిల్ని నేనే ప్రొటెక్ట్ చేసినా చెప్పు అని అంటే, తప్పు అనట్లే గ్రూప్ అని అంటున్నా, తప్పు అని ఎట్లా అంటున్నాడు, గ్రూప్గా చేస్తున్నారు అదే తప్పు అని చెప్తున్నా అని చెప్తాడు. ప్రతిదానికి కలిసి వెళ్ళడం నా ఉద్దేశంలో తప్పు అని చెప్పి అంటాడు. అంటే ఇంకా అరుస్తూ ఉంటాడు. ఈ అరుపులలో ఏంటంటే క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. పృథ్వీ అంటాడంటే, నువ్వు క్లియర్ చేయి, ఇప్పుడు ప్రొటెక్ట్ అన్నావు కదా క్లియర్ చేయి, ప్రొటెక్ట్ అనే పదం ఎట్లా వాడిని, నువ్వు చదువుకున్నావు కదా దాని మీనింగ్ ఏది చెప్పు, నువ్వు నాకు చెప్పు, ప్రొటెక్ట్ అని ఎట్లా అంటావు నువ్వు చెప్పు అని అంటే ఎగ్జాంపుల్ ఇస్తా. నిఖిల్ నిష్పక్షపాతంగా ఉంటే ఆ మూటల టాస్క్లో నీకెందుకు చేసిండు, రోహిణి ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, లిటరల్లీ కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. అది ఆయన ఇష్టం సపోర్టింగ్ ఎవరికైనా చేసుకుంటాడు. కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నీ తప్పున్నా కానీ నిష్పక్షపాతంగా చెప్పలేదు అంటే, అక్కడ నబీల్ మీదకి పృథ్వీ అంతరేజ్ అవుతుంటే కరెక్ట్గా ఆపిన అవినాష్ని ఇట్లా నూకి పారేసినప్పుడు అప్పుడు టేస్ట్ ఇట్లా అంటాడు, వద్దులే దాన్న నేను నెట్టి పారేస్తారు అన్న సెన్స్లో ఇట్లా అంటాడు. దాన్ని రివర్స్లో పోర్ట్రేట్ చేస్తారు. అక్కడ హరితేజ ఏం చెప్తుంది, టేస్ట్ తేజ కానీ అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పి డిఫరెంట్గా చెప్తుంది. సరే అవన్నీ పక్కన పెడితే, ఆ రోజు పృథ్వీని ఆపడానికి కూడా ట్రై చేయలేదు పూర్తిగా. ఇద్దరిని ఆపేసిన అని చెప్తాడు కానీ ఆపడానికి ట్రై చేయలేదు. ఆపాలి, తప్పుంది, తప్పని చెప్పాలి, నువ్వు మూటలు కింది శ్రేస్తున్నావు అది రాంగ్ అని చెప్పాలి, ఇది తప్పని చెప్పడం సపోర్ట్ చేసినట్టు అవుతుంది, అది గ్రూప్ గేమ్ కిందకి వస్తుంది. ఇలాంటివి చెప్పాలి ఎగ్జాంపుల్ చెప్తే. ఎందుకంటే అది గౌతమ్ కృష్ణ కూడా చూసిండు మూటలు బయట వారేస్తుంది చెప్పేది చెప్పలేదు. ఇలాంటివి ఉన్నాయి. అండ్ రెడ్ టీంలో మీరిద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడిర్రు. రెడ్ టీంలో ఇప్పుడు నన్ను అంటే నిఖిల్, యష్మి, ప్రేరణ కలిసి గ్రూప్ గేమ్ ఆడినట్టే, నేను వాళ్ళ టీం అయినా కానీ నిఖిల్ వల్ల డ్యామేజ్ జరిగితే నిఖిల్ నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేసారు, ఇది కదా గ్రూప్ గేమ్ అని పాయింట్ ఎత్తాలి. ఆ పాయింట్ ఎత్తలే. అయినా ఒక మాట చెప్తున్నా, నిఖిల్, యష్మి, ప్రేరణ, నిఖిల్, యష్మి, విష్ణుప్రియ, నిఖిల్, యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ, వీళ్ళందరూ మాట్లాడుకున్నవి రకరకాలుగా ఫుటేజ్లు బయట మార్కెట్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కొల్లలు వందలు వేల వీడియోలు ఉన్నాయి. ఇలా గ్రూప్ గేమ్ గురించి ఫిలిం ఇట్లా రెడీ చేస్తే 24 అవర్స్ది వస్తుంది. అంత చేయొచ్చు, అన్ని వీడియోలు ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత కూడా ఈ పాయింట్ తప్పు, గౌతమ్ కృష్ణ ఇట్లా మాట్లాడడం తప్పు, గౌతమ్ కృష్ణ ఇల్లాజికల్గా మాట్లాడంటే దానిలో లాజిక్ లేదు, వేస్ట్గా. నిఖిల్ ఎగ్జాంపుల్ చెప్పు, వర్త్లెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వర్త్లెస్ ఎగ్జాంపుల్ చెప్పాడు. వర్త్ ఉన్న ఎగ్జాంపుల్స్ మార్కెట్లో ఉన్నాయి, అవి చూసుకోరు. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ, కంటికి కనిపించిన నిజాన్ని కనుమరుగు చేద్దామని అనిపిస్తుంది, చేస్తామని ట్రై చేస్తున్నారు, అది వర్కౌట్ కాదని చెప్పి అంటాడు. ఈ డైలాగ్ గురించి బయట ఒక ట్రోల్ నడుస్తుంది. గౌతమ్ కృష్ణ డైలాగ్ని ప్రిపేర్ అయ్యిండు, పొద్దున అయిండు, మధ్యాహ్నం అయిండు, రాత్రి అయిండు, ఆ తర్వాత గొడవ పెట్టుకున్నాడు, అందులో వాడిండు, ఇదిరా గౌతమ్ కృష్ణ అని చెప్పి చెప్తారు. వాళ్ళ గురించి ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యిండు, అది ఎక్కడైనా వాడచ్చు. గ్రూప్ గేమ్ గురించి ఇంత తెలిసిన తర్వాత కంటికి కనిపిస్తున్న నిజాన్ని కనుమరుగు చేద్దామని చూస్తారు వీళ్ళంతా అని చెప్పి అనుకున్నాడు. 2-3 సార్లు అనుకున్నాడు, 5-6 సార్లు అనుకున్నాడు. నాకు కూడా క్రింజ్ అనిపించింది, ఎందుకు ఇన్నిసార్లు అనుకున్నాడు. అది సమయం వచ్చినప్పుడు ఆ డైలాగ్ పడింది. వాళ్ళ గురించి ఏ డైలాగ్ అనుకున్నా పడుతుంది. ఆ డైలాగ్ని ముందే అనుకున్నాడు, ఒక కన్స్ట్రక్టివ్ డైలాగ్ని. అది తప్పు అని అంటే, ఈ గ్రూప్ గేమ్ ఆడినంత తప్పు కాదు, ఒకరికొకరు చదువుకున్నదంతా తప్పు కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి చెప్పిందంతా తప్పు, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి చెప్పింది అది నిజం కాదా, ఇవన్నీ తప్పు కాదు, వాళ్ళు ఆడిన అన్ని తప్పులు కాదు, ఇక్కడ డైలాగ్ ప్రిపేర్ అయితే తప్పు వచ్చింది. సరే ఒరే, ఇప్పుడు నా సమస్య ఏంటంటే, ఇప్పుడు తప్పుని తప్పనుర్రి, తప్పుని క్వశ్చన్ చేస్తూనే తప్ప అంటారు చూడుర్రి, సరిగ్గా క్వశ్చన్ చేయలేదంటారు చూడుర్రి, ఏడ పెట్టిరు బుర్రా, ఆ తప్పుని ఎవరు తప్పనాల్సింది,
తప్పుని క్వశ్చన్ చేసినోడు కూర్చొని చేసిండు, తప్పుని క్వశ్చన్ చేసేటప్పుడు వానికి పిత్తులు వచ్చినాయి పిట్టిండు ఈ కాదు కదా మనం క్వశ్చన్ చేయాల్సింది. అక్కడ తప్పుని ఫోకస్ చేసి చూపిస్తున్నాడు. నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు మనుషుల్ని బిగ్ బాస్ హౌస్లో? వాడు తప్పు చేస్తుండు అని ఒక పాయింట్, వాడు తప్పు చేస్తున్నాడు తప్పు అని చెప్పి చూపించినోడు గ్రేట్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. దాన్ని తప్పు చేస్తున్నాడు తప్పు అనేటప్పుడు వాడు సంకల గోక్కున్నాడయ్యా, అదేమైనా పద్ధతి నా సంకల గోక్కుంటు చేసి ఇల్లాజికల్ అబ్బా సంకల గోక్కుంటారు అబ్బాయి ఎవరైనా తప్పు తప్పు అని చెప్పాలి. కానీ అన్నాడు తెలుసా అని వచ్చింది మిస్టేక్ అని చెప్పంటారా? తెలియదా మనం చూస్తలేమా? నెక్స్ట్ విష్ణుప్రియ కనుమరుగు చేయడం లేదు మేము అని చెప్పి అంటుంది అక్కడి నుంచి. అనగానే నీకేమైతే మధ్యలో మీదకి అవుతున్నావు అని చెప్పి ఆమె మీదకి పోయాడు. ఆమె మీదకి పోలే, అక్కడనే ఉన్నాడు. గౌతమ్ కృష్ణ ఎక్కడ కదలే, అది పాయింట్. గౌతమ్ కృష్ణ నేను మాట్లాడుతుంటే మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు, అసలు ఇదే కదా గ్రూప్ అంటే అని చెప్పి అంటాడు. అనగానే పృథ్వీ ఉండి పృథ్వీ మళ్ళీ మీదికి వస్తాడు. మీదికి వస్తుంటే మీదికి రావద్దు అని చెప్పి గట్టిగా అంటే అరవద్దు అని పృథ్వీ అంటాడు. అరుస్తా, నా ఇష్టం, నేను అరుస్తా, నువ్వు బరాబర్ అరుస్తా, నువ్వు వెనక్కి పో అంటాడు. వెనక్కి పో అన్న కొద్దీ ఇంకా ముందుకు వస్తూ ఉంటాడు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయని చెప్పి ఇటు పృథ్వీ అంటే నోట్లో నుంచి కంపు కొడుతుంది వెనక్కి జరగని చెప్పి ఇటు అయితే నాకైతే ఇది మేము సబ్జెక్ట్ అవుతుంది. రేపు ఖచ్చితంగా మేము వస్తుంది దాని మీద. అసలు నువ్వు వెనక్కి పో అన్న కొద్ది దగ్గరికి వస్తాడు. దగ్గరికి రాగానే వీరిద్దరు నోట్ల నుంచి కంప వాసన వస్తుంది వెనక్కి పో అంటాడు. అయితే నిఖిల్ ఉండి నబిల్కి సపోర్ట్ చేసిన అని చెప్పి ఒక పాయింట్ ఎత్తుతాడు. నబిల్కి దేనిలో సపోర్ట్ చేసింది, ఎక్కడ సపోర్ట్ చేసినావా? నబిల్కి సపోర్ట్ అంటే టీ షర్ట్ దాంట్లో ప్రొటెక్ట్ చేసినానా? కాదు, ఏదో నబిల్కి సపోర్ట్ చేసినా అని అంటాడు. నబిల్ని ఎన్నోసార్లు వెనక నుంచి వెళ్ళి పొడిచేద్దాం, అసలు టాప్ 5కి పోతాడు వీడు, జాగ్రత్తగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ వానితోటి వాడించేయాలని చెప్పి ప్లాన్ చేసిందే నిఖిల్. ఇంకా నబిల్కి సపోర్ట్ చేసిన ఇవన్నీ నల్లిగుట్ల ముచ్చట్లు కాకపోతే నల్లి అంటే ఇన్ ద సెన్స్ సైలెంట్గా ఉండి కథలు నడిపించేటోళ్ళు మా దగ్గర నల్లి ఉంటాడు నల్లికుట్ల అని ఓ పాయింట్ అంటారు. దయచేసి తప్పుగా భావించద్దు. ఇట్స్ నాట్ బూత్ అనుకున్నారు మళ్ళీ. ఏంటంటే సైలెంట్గా పనులు చేయించేటోళ్ళు ఉంటారు చూడు, చాప కింద నీళ్ళక కనబడకుండా లైక్ సంథింగ్ కన్నింగ్ నేచర్ తోటి సైలెంట్గా చేసేటోళ్ళు నల్లి అంటారు. తెలంగాణ కోసం చెప్తున్నా. మళ్ళీ వీడేదో అంటాడు అయ్యా బూత్ అంటున్నాడు తెలంగాణ భాషలో అనుకున్నారు, కాదు. గౌతమ్ కృష్ణ ఇక్కడ మీరిద్దరూ గ్రూప్గా ఆడట్లేరు అంటున్నారు, అంతేనా అని అంటాడు. అంటే గ్రూపిజం లేదా, అయితే గ్రూపిజం లేదా, ఒప్పుకో గ్రూపిజం లేదని ఒప్పుకో అని చెప్పి నిఖిల్ అంటాడు. అంటే ఫస్ట్ నుండి పృథ్వీని ప్రొటెక్ట్ చేసినా నేను చేయలేదు, ఎక్కడ చేసినా అంటాడు. చేసినావు అని ఇక్కడ చేయలేదని ఇక్కడ మొత్తానికి అయితే ఒప్పుకో అంటే ఒప్పుకోరని చెప్పి ఈయన అంటారు. ఎందుకంటే సరే ఏది పడితే అది చెప్పొద్దు అని చెప్పి నిఖిల్. రోహిణి నీ మోడల్ను ట్రైన్ చేస్తా. ఇక్కడ విష్ణుప్రియకి రోహిణికి కూడా చిన్నది జరుగుతుంది. అంటే యాక్చువల్లీ గౌతమ్ విషయంలో ఈ పాయింట్ రేజ్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో కూడా చిన్న ఇష్యూ జరుగుతుంది. అరే వాళ్ళు కొట్టాడుకుంటే నీకెందుకు మధ్యలో అని అంటే మమ్మల్ని అంటాడు, మొత్తాన్ని కలిపి అంటాడు అంటే ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది. ప్రతిసారి ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది. విష్ణుప్రియ టోటల్గా ఈ క్రైమ్లో పార్ట్నరే. ఇక్కడ ఈ హౌస్లో వైఫై లాగా మొత్తం వ్యాపించారు మీరు గ్రూప్ అంతా అని చెప్పి అంటాడు. ప్రతిదానికి ఒక్కరికి ముగ్గురు వచ్చి డిఫెండ్ చేసుకుంటారు, మీదికి వస్తారు. ఇది కాదా గ్రూప్ అంటే? నేను ఎక్కడ నిఖిల్ని ప్రొటెక్ట్ చేసిన చెప్పు ఇదే పాయింట్. ఇక మనోడిది టేస్ట్ తేజ నిఖిల్ నామినేషన్ నబిల్ నేనంట మనోడు ఎవరు గౌతమ్ కృష్ణ చెప్తాడో చెప్పాడని నాకు డౌట్ వచ్చింది, కానీ నేను రాసుకున్నాను అన్నట్టు. అయితే నిఖిల్ టేస్ట్ తేజ నామినేట్ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవలో పృథ్వీ వస్తాడు, యష్మి వస్తుంది. వాళ్ళిద్దరు కలిసి గొడవలో ఇన్వాల్వ్ అవుతారు, అరుస్తారు, దమ్ము లేదు అని చెప్పి పాయింట్లు రేజ్ చేస్తారు, పిచ్చి మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. అవునా కదా? నవ్వుతారు, నవ్వుతారు. నువ్వేంద్రాబాయ్ అన్నట్టు జోకర్ని చూసి నవ్వుతూ ఉంటారు, మనిషిని కించపరుస్తూ ఉంటారు. అవన్నీ జరగలే. ఈ పాయింట్ ఎత్తిండు, యాక్చువల్లీ ఎత్తడనుకున్నా. నబిల్ మీదకి వీళ్ళు స్కెచ్ చేయలేదా? అండ్ రివెంజ్ నామినేషన్ చేసే పృథ్వీ నిఖిల్ని రివెంజ్ నామినేషన్ చేసిందా? నిఖిల్ నామినేట్ చేస్తే పృథ్వీ చెప్పు, వర్డ్స్ యూజ్ చేయొద్దు, ఏది పడితే అది. అంటే తేజ మీదకి పోలేదా అంటే ఏంటి కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేసి చదివావుగా, ప్రొటెక్షన్ అనేది ఎట్లా చెప్తావు, చెప్పు అని చెప్పి ఇదే పాయింట్. మీరు తేజ మీదకి వేరు కదా, ఒక్కడుంటే ముగ్గురు పోలేదా మీరు? అరే నా ఒక్కడి కంటికే కనిపిస్తుందా గ్రూపిజం? ఎవరి కంటికి కనిపిస్తుందా అంటే నీ ఒక్కడికే కంటికి కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళందరూ అంటారు. ఊరికే క్రియేట్ చేస్తున్నాడు అంటారు. అబ్బా నిఖిల్ హైలైట్ ఇది. విష్ణుప్రియమో నీ కళ్ళ ముందు ఉన్న గ్రూప్ కనిపిస్తలేదా నీకు అని చెప్పి అంటది. అవినాష్ టేస్ట్ రోహిణి గురించి మాట్లాడుతుంది అన్నట్టు.
పృథ్వీ ఏమో నీకు ఒక్కడికే కనిపిస్తుంది గ్రూప్ అని అంటే, నా ఒక్కడికే కనిపిస్తుందా, నా ఒక్కడి కంటికే గ్రూపిజం కనిపిస్తుందా, అవునా, ఓకే 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 అయితే ఓకే ఓకే అంటాడు. కెమెరాని చూసి అంటాడు. అనగానే ఇక్కడ చూసి మాట్లాడని దగ్గరికి వస్తాడు. కరెక్ట్ వర్డ్ యూజ్ చేయి, చదువుకున్నావు కదా అని చెప్పి మళ్ళీ అతను కరెక్టే, దిస్ ఈజ్ కరెక్ట్, ఓకే వీళ్ళని నామినేట్ చేద్దాం, వాళ్ళని నామినేట్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకొని, అంటే బిగ్ బాసే పెట్టిండు రాయల్స్ ఓజీస్ అని, అంటే మేము ఓజీస్ అన్నప్పుడు రాయల్స్ నామినేట్ చేస్తాం అని చెప్పి మనోడు చెప్తాడు. ప్రేరణ వచ్చి పృథ్వీని వదిలేయని చెప్తుంది. నబీల్ వచ్చి గౌతమ్ కృష్ణకు వదిలేయమని చెప్తుంటాడు. చెప్తుంటే వాడికి ఏంది స్కోప్ ఇచ్చేది అంటాడు. వాడు అనగానే వాడు అని ఎందుకంటావు నువ్వు అని అంటే, ఏం మంచిగా మాట్లాడు దార్కారా నువ్వు రౌడీ షీటర్ ఏంది మీదికి వస్తున్నావు, వాడు అని ఎట్లా అంటావు అంటే, అంటే ఆ బీబీ ఇంట్లో ఉన్నావు, నువ్వు ఏం చేస్తావు చెప్పు అంటాడు. అంటే సారీ చెప్పు వాడు అన్నందుకు, సారీ చెప్పు అని అంటే, నువ్వెందుకు వచ్చినావు ముందుకు వస్తున్నావు అంటే నువ్వెందుకు మీదికి వస్తున్నావు అంటాడు పృథ్వీ. అనగానే నువ్వు రాలేదా అంటే, నువ్వు రౌడీజం చేస్తున్నావు అని పృథ్వీ రివర్స్లా గౌతమ్ కృష్ణ అంటాడు. అంటే ఏం నువ్వు వస్తే నేను వచ్చా, నువ్వేం బీకలేవు అని చెప్పి, నువ్వేం బీకలేవు మచ్చా అని చెప్పి గౌతమ్ కృష్ణ అంటాడు. అనగానే పీకలేవు అని ఎట్లా అంటావు అని చెప్పి, నువ్వు దీంతో సమానం అని చెప్పి ఇట్లా అంటాడు. అరవడం అరుచుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రౌడీజం చేయడానికి వచ్చినావు అని చెప్పి గౌతమ్ కృష్ణ సైడ్కి పోయి బొచ్చు బీకి ఇట్లా మళ్ళీ చూపిస్తూ ఉంటాడు. పృథ్వీ చూపిస్తుంటే, రౌడీజం చేయడానికి వచ్చినావు ఇక్కడికి, రౌడీజం చేసేటోళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు బిగ్ బాస్ అని చెప్పి గౌతమ్ కృష్ణ అడుగుతాడు. ఆ తర్వాత పృథ్వీ సంచాలక్ అని చెప్పి బిగ్ బాస్ ఏం చెప్తారంటే, ఎవరు గెలిచారు ఈ టాస్క్లో, ఎవరి టీషర్ట్ ఉంది, ఎవరి టీషర్ట్ పోయిందంటే రోహిణి టీషర్ట్ ఉందని చెప్పి రోహిణి కంటెండర్ అక్కడ తొలగిస్తారు. అండ్ నిఖిల్ టీషర్ట్ చించేస్తారు, అయిపోద్ది. నిఖిల్, నేను ఎవరిని తొక్కలేదు, నేను కొత్త వాళ్ళకే సపోర్ట్ చేసిన, మెగా చీఫ్ అవ్వాల్సిన ఆశ నాకు కూడా ఉంది అండ్ తనకు కూడా ఉంది. నాకు ఆపర్చునిటీ వస్తే ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా, ఆపర్చునిటీ రాలేదు కాబట్టి వదిలేస్తున్నా. ఒకవేళ నేను కనుక ఆ ప్లేస్లో ఉండింటే ఇక్కడ రోహిణికే నేను సపోర్ట్ చేసేటోని ఇట్లా నేను చెప్తాడు. నేను రోహిణికి ప్రామిస్ కూడా చేసిన ఇదివరకు కంటెంటర్షిప్లో తనకు సపోర్ట్ చేస్తా అని ఇవన్నీ కూడా మాట్లాడతాడు. టేస్టీ తేజ విష్ణు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను, మీ అందరి మీద నిందేస్తే నేను ఇన్వాల్వ్ అయినా కానీ నేనైతే అసలు ఇట్లాంటి గొడవలకి ఇన్వాల్వ్ కానని విష్ణుప్రియ చెప్తుంది. ఇదని చెప్పారబ్బా ఇన్వాల్వ్ కదా, చాలా ఇన్వాల్వ్ అవుతుంది అన్ని గొడవలకి. పృథ్వీ గురించి ప్రతి దగ్గర దొరుకుతుంది. అండ్ నబీల్ అవినాష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక వారం ప్లాన్ చేసుకున్నాం కానీ నామినేట్ చేద్దామని, కానీ అప్పుడు జైలు నామినేషన్ పడ్డది, అదంతా మొత్తం కుదరలేదు, అంతా చేంజ్ అయిపోయింది. అట్లా ఒక్కసారి అనుకున్నాం కానీ అట్లా కాలేదు ఎప్పుడు కూడా అని చెప్పి నబీల్ చెప్తాడు. నబీల్కి తెలియదు పాపం, నబీల్కి తెలియకుండానే నబీల్ మీద కూడా స్కెచ్లు నడుతుంటాయి. అప్పుడు నబీల్కి తెలుసు. గౌతమ్ కృష్ణ, పృథ్వీ, యష్మి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ని నేను అన్నాను, గౌతమ్ కృష్ణ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని నేను అన్నాను, ఓజీ వర్సెస్ రాయల్స్ వైల్డ్ కార్డ్స్ని ఇట్లా టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడినాను అని చెప్పి ప్రేరణ అంటారు. ప్రేరణ అనగానే డిస్కషన్ వచ్చింది కదా అందుకే అని చెప్పి వచ్చింది అంతే. అంటే ఆబ్వియస్లీ మేము అనుకుంటాం, అసలు ఎందుకు అనుకుంటామో తప్పే ఉంది. సారీ, ఇక్కడ గౌతమ్ ఏమంటే మీ లోపల డిస్కషన్ అయితే వచ్చింది కదా నామినేషన్ చేద్దామని గ్రూప్ని అని అంటే, ఆబ్వియస్లీ మేము అనుకుంటాం అని అన్నది. అటెట్ అనుకుంటారు, అయినా నేను అన్నది ఒక సెట్ ఆఫ్ పీపుల్ని, అంటే నామినేట్ చేద్దామని చెప్పి ఆ గ్రూప్గా కొంతమందిని ట్రిగ్గర్ చేయాలని ఇట్లాంటి గ్రూప్గా చేస్తూ ఉంటారు చూడరు, వాళ్ళ గురించి అంటున్నారంటే ఎవరు అన్నట్టుగా మాట్లాడుతుంది. తప్పు కాదు, అది తప్పే ఉంది, అందులో తప్పే ఉంది అని అంటే, ఎవరు ఆడుతున్నారు గ్రూప్గా అని ఒక మాట ప్రేరణ అడగానే చెప్తాడు. నువ్వు యష్మి ఆడేది గ్రూప్ గేమ్ అని అంటే, కాదు నేను ఒప్పుకోను అంటుంది. నిఖిల్ యష్మి ప్రేరణ ఆడేది గ్రూప్ గేమ్ అని అంటే, ఇట్స్ నాట్ గ్రూప్ గేమ్ అంటుంది. శేఖర్ భాష చెప్పినప్పుడు ఏం చేసింది ఏమి సీరియస్గా గౌతమ్ మీద, దిస్ ఇస్ నాట్ గ్రూప్ గేమ్ అంటే ఓపెన్గా కనిపిస్తుంది, ఇంకేంది అని అంటే ఓపెన్గా ఏం కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు. సీత, శేఖర్ భాష, ఆదిత్య ఓమన్న, నైనిక ఎంతోమంది వచ్చి ఇట్లాంటి పాయింట్సే చెప్పిపోయారు కదా, ఫ్యామిలీస్ వచ్చి చెప్పిపోయారు కదా, వాళ్ళు పిచ్చోళ్ళ. గౌతమ్ కృష్ణ క్లియర్గా కనిపిస్తుంది అంటే, ఇక ఇది కంటిన్యూ అయిందబ్బా మాటలు ఏందో ఒక నిమిషం. ప్రేరణ, పృథ్వీని, రోహిణి, ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ రాంగ్ ఇచ్చింది. గదే మూటల్ టాస్క్లో యష్మి ఎందుకు సపోర్ట్ చేయలేరు, మరి మీరు ఎందుకు సపోర్ట్ చేసుకున్నారు, రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ మాట్లాడితే అది వ్యాలిడ్ పాయింటే కాదు. ఎందుకంటే అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, బొచ్చడానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ కానీ మనకి దొరకలే. రెడ్ టీంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అని గౌతమ్ కృష్ణ అడుగుతాడు. అడిగితే నువ్వు బాగా ఆడలేదు కాబట్టి నామినేట్ చేసిన అంటది ప్రేరణ.
గౌతమ్ కృష్ణ ఓహో మీరు బాగా ఆడిరు కదా అంటే బెటర్ దాన్ యూ అంటారు. ఇంకో పాయింట్ కూడా చెప్తుంది అబ్బా లైవ్లో ఏంటంటే ఏమంటుంది తెలుసా, యష్మి ఇది ఫార్ బెటర్ దాన్ యూ అంట. టోటల్ గేమ్స్లో కానీ అన్నింటిలో కానీ యష్మి చాలా బెటర్ అంట ఈయనకంటే. అండ్ విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది. పృథ్వీ అవినాష్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న అనవసరంగా మాట్లాడడానికి కెమెరాలో కనిపించాలని చెప్పి ఇట్లా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి పృథ్వీ అక్కడ అంటూ ఉంటాడు. ఆ తర్వాత అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, నిఖిల్ కూడా ఇలా దానిలో కూర్చుంటాడు. వాడు అనొద్దు అంటే వాడు అంటున్నాడు. వాళ్ళు అసలు ఇలాంటి మాటలు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు, ఇష్టం ఉన్నట్టుగా ఆడేటోళ్ళు, రూడ్గా బిహేవ్ చేసేటోళ్ళు ఎట్లా సేవ్ అవుతున్నారని అవినాష్ మాట్లాడతాడు. ఎట్లా సేవ్ అవుతున్నారు, పద్ధతిగా మాట్లాడిన వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. అసలు అర్థం కావట్లేదు. మర్యాద లేకుండా మాట్లాడడం, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా అట్లనే మాట్లాడడం, ఇట్లాంటి వాళ్ళు ఎట్లా సేవ్ అవుతా వస్తున్నారు. అసలు 11 వారాల నుంచి జనాలు సేవ్ చేస్తున్నారు అనే దాంతో ఇంకా ఏమన్నా చెప్తా నేను అన్నట్టుగా మాట్లాడుతున్నాయని టూ మచ్గా అని చెప్పి ఇక్కడ అవినాష్ చెప్తున్నాడు. అవినాష్ చాలా స్టాండ్ తీసుకుని మాట్లాడిన బాబు చాలా పాయింట్స్కి. అండ్ అవినాష్ టేస్ట్ రోహిణి రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ఏంది అసలు అంతా నా ఇండివిజువల్ గేమ్, నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఇన్ని రోజులు ఎడమైంది, ఇన్ని రోజులు అంతా గ్రూప్ గేమ్ ఆడినట్టే కదా. ఇవాళ ఏందో వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి ఇట్లా నామినేషన్ చేసి చెప్పంగానే నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా, నా ఇండివిజువల్ గేమ్ మాట్లాడుతున్నా, నా ఇండివిజువల్ పాయింట్. ఇలా యష్మి కూడా లుల్లి ఇంత జరుగుతుంటే మధ్యలో ఒకసారి సడన్గా డైలాగ్ అందుకుని ఈరోజు మేము గ్రూప్ ఆడామా చెప్పు, ఈరోజు మేము ఇండివిజువల్గానే కదా ఆడింది అంటుంది. తెలుసా ఒక డైలాగ్ అంటుంది. గమనించారు ఎవరైనా? టేస్టీ తేజ్ ఉండి ఫైనల్గా బిగ్ బాస్ డెసిషన్ చెప్పమంటే అదేంటి నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్తో నేను చెప్తున్నా అంటాడు పృథ్వీ. ఇన్ని రోజులు ఏంది ఇండివిజువాలిటీ అసలు ఎటుపోయింది అని చెప్పి అవినాష్ ఉండి ఇన్ని రోజులు వాడిన పదాన్ని అదే పనిగా వాడతా అంటే ఇన్ని రోజులు గ్రూప్ గేమ్ ఆడిరని చెప్పి నిరూపించుకున్నట్టే కదా అని చెప్పి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ వీడు నాకు అదే గుర్తొచ్చింది అంటే ఈయన నొరే అన్నది గుర్తొచ్చిందట. చిన్నోడో పెద్దోడో ఈయనకంటే వాడు అనద్దన్నప్పుడు వాడు అనకుండా ఉంటే ఏమవుతుంది, చెప్పినా కానీ వినడు. అప్పుడు అక్క అని అంటే అక్క అనొద్దు అన్నప్పుడు మనందరం స్టాండ్ తీసుకున్నాం కదా, నేను కూడా స్టాండ్ తీసుకున్నాను కదా. అక్క అనొద్దంటే అనొద్దు అంతే అని చెప్పినాము కదా. ఇప్పుడు వాడు అనొద్దు అని అంటే వాడు అనొద్దు అంతే. మళ్ళీ ఏందో నేనెందుకు నా ఇష్టం నేను అంటానంటే ఇష్టం అన్నట్టు మాట్లాడతాడు. ఫస్ట్ నుండి అదే నడుస్తుంది. నామినేషన్లో ఒక్కడు వస్తే మిగతా వాళ్ళందరూ వస్తూ ఉంటారు అని చెప్పి టేస్టీ తేజ కూడా ఒకరికి 2-3 వచ్చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ నిఖిల్ నామినేషన్ పాయింట్ అవినాష్ మాట్లాడతాడు. వీడిని నామినేట్ చేసినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు 3 ఎగబడ్డారు అని చెప్పి మాట్లాడితే ఫస్ట్ నుంచి అదే నడుస్తుంది. ఒక్కరు మాట్లాడితే 3 వస్తారు, 3-4 వచ్చేస్తారు అంటే రోహిణి ఉండి ట్రిగ్గర్ చేయడము, తక్కువ చేసి మాట్లాడడం ఇదే పని పృథ్వీకి అని చెప్పి అంటుంది. అవినాష్ ఉండి గౌతమ్ కృష్ణ అన్నీ నిలబడ్డాడు. పృథ్వీ ఏదో మీదికి వస్తా ఉంటే స్విమ్మింగ్ పూల్ దాకా వేయండు గౌతమ్ కృష్ణ, అయినా మీదికి వస్తాడు, అసలు వెనక్కి పోతున్నాడు తెలుసా అని చెప్పి అవినాష్. టేస్టీ తేజ భయపడాలి ఇలాంటే క్లియర్గా గుండాయిజం రౌడీజం లెక్కనే ఉంది వచ్చాం అని చెప్పి టేస్టీ తేజ అంటారు. ఎన్ని డిస్కషన్స్ వ్యాలిడ్ డిస్కషన్స్ కదా ఇవన్నీ, వాళ్ళకి అనిపిస్తున్న ఫీలింగ్స్ కదా. వీళ్ళంతా గ్రూప్గా మాట్లాడుతున్నారా, గ్రూప్గా ఇంకోరి గురించి మాట్లాడుతున్నారా, వీళ్ళు సపోర్ట్ చేసుకుని వీళ్ళు ప్లాన్ చేసుకుని అవతలను తొక్కాలన్న ప్రయత్నంతో మాట్లాడుతున్నారు. క్యాజువల్ డిస్కషన్స్ ఇవి. అక్కడ క్యాజువల్ డిస్కషన్స్ కంటే ఎవరిని నామినేట్ చేద్దాం, ఎవరిని ట్రిగ్గర్ చేద్దాం, ఈ పాయింట్స్ ఎక్కువ డిస్కషన్ కదా. పృథ్వీ అయితే పేరెంట్స్ వచ్చి చెప్పిపోయారు గ్రూప్గా ఆడొద్దు, నామినేషన్స్ గ్రూప్గా చేయొద్దంటే ఓకే ఇక్కడికి వెళ్ళి సైకిల్ చేసుకుందాం, ఇట్లా రాసి చూపిస్తే GT ఇట్లా రాస్తా ఓకేనా అని చెప్పి మాట్లాడారు. వీళ్ళు GT కోడ్ లాంగ్వేజ్ లేదు, GT ఏంటిది R ఇవన్నీ వీళ్ళ కోడ్ లాంగ్వేజ్లు. నెక్స్ట్ రోహిణి ఆడ బయట పోయింది. విష్ణుప్రియ టీషర్ట్కి ఒక హోల్ ఉంది, అది చూసింది, చిరిగింది, ఎట్లా యాక్సెప్ట్ చేసారు అసలు చూసుకునేది ఉండే కదా అని చెప్పి అన్నది. కానీ ఆల్రెడీ ఏ రౌండ్కి ఆ రౌండ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ సంచాలకు అప్పుడు చూసి చెప్పేసిన అయినా అది పెద్ద హోల్, కన్సిడరబుల్ హోల్ కాదు, దాని గురించి మాట్లాడడం వేస్ట్. వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత నబిల్ని డెసిషన్ అడిగి నబిల్ హట్ అయ్యిండు. నబిల్ అడిగి జోక్ చేసుకున్నారు, వాళ్ళు ఫన్ చేశారు కానీ నబిల్ ఘోరంగా హట్ అయిపోయింది. నా దగ్గర నవ్వీరు అది ఇది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యింది. ఆయన రకరకాల ఫీల్ అవుతుంటారు. అయితే నెక్స్ట్ తెల్లారింది. ఇక్కడ చూడుర్రి కిచెన్ టైమింగ్ గురించి ఒక టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. ఏంది 0 అయిపోయింది కదా కిచెన్ టైము, విష్ణుప్రియ నువ్వు ఎంటర్టైన్ చెయ్యి, డ్యాన్స్ తోటి పాటలతోటి కాకుండా కామెడీ చేసి ఎంటర్టైన్ చెయ్యి అని చెప్పి అన్నాడు. ఇది ఎందుకు తెలుసా, గౌతమ్కి కదా గ్రూప్ గేమ్ ఆడతాడా ఇండివిజువల్ గేమ్ ఆడతాడా అన్న సెన్స్లో ఒక టెస్ట్ పెట్టినట్టే ఇక్కడ
ఈ మనిషికి ఎవరికి విష్ణుప్రియ కూడా టెస్ట్ పెట్టారు. విష్ణుప్రియ ఒకసారి ఏమంటుందంటే వీళ్ళు చేసే క్రింజ్ కామెడీ కంటే నేను చాలా మంచి కామెడీ చేస్తా, నేను ఫుల్ ఫన్ చేస్తా కాబట్టి నాకు ఇక్కడ మొత్తంగా ఇండస్ట్రీలో స్కోప్ ఉంది, ఇట్లాంటి మాటలు మాట్లాడింది. టేస్టీ తేజ్ అని మాట్లాడినప్పుడు ఒకసారి రోహిణి టేస్టీ తేజ్ అని ఇట్లా కొన్ని కౌంటర్లు వేస్తే నేను మీకంటే బాగా చేయగలుగుతా, మీకంటే బాగా నవ్వియగలుగుతా అంటారు. అందుకే బిగ్ బాస్ మామ ఇప్పుడు ఇచ్చిండు రైట్. ఇగో అందరు అంటారు కదా ఊరికి అవినాష్కి రోహిణికి టేస్టీ తేజకైనా స్కోప్ ఇచ్చేది, మిగతా వాళ్ళకి స్కోప్ ఇయ్యరా అని స్కోప్ ఇచ్చారు. ఆ స్కోప్ విష్ణుప్రియకి ఏం చేసింది? ఏమీ చేయలే. లైవ్లో ఇంకా బోర్ కొట్టింది, ఏమీ లేదు. అది కూడా అవినాష్ అంత ఇంత చెప్తా అంటే చేసింది తప్ప అసలు విష్ణుప్రియ నేను చెయ్యను అన్నట్టే ఉన్నది, నాకేం బట్టి వాళ్ళు ఇతరుతి అన్నట్టుగా ఉన్నది. చేసింది, చేస్తే ఎంటర్టైన్మెంట్ ఏం రాలే. 5 minutes ఇచ్చిండు బిగ్ బాస్ మామ. దీన్ని ఎట్లా కవర్ చేసిందంటే ఆ తర్వాత విశ్వక్సేన్ గారు వచ్చి వెళ్ళిపోయినాక విశ్వక్సేన్ వస్తాడు, కిచెన్ టైమింగ్ ఇస్తాడు కాబట్టి నాకు కిచెన్ టైమింగ్ ఇవ్వలేదు, లేకపోతే ఇచ్చేటోడే అని చెప్పి మాట్లాడింది. సో కిచెన్ టైమింగ్ ఇవ్వలేదు. సరే ఆ తర్వాత పట్టు వదలని విక్రమార్కుడు టాస్క్ మనకు చూపించారు. నెక్స్ట్ డేది జరిగింది పట్టు వదలని విక్రమార్కుడు. చాలా బాగా జరిగింది టాస్క్లో సంచాలకు ఖతర్నాక్ డెసిషన్లు తీసుకున్నాడు గౌతమ్ కృష్ణ సపోర్ట్. పట్టు వదలని విక్రమార్కుడులో ఫస్ట్ రౌండ్లో బ్లూ కలర్ పడ్డది. బ్లూ కలర్ మీద ఎవరు పృథ్వీ పిఎన్ ఉంది కాబట్టి ఆ సైడ్కి చిన్నగా ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన, చూడు స్టోరీ కింద షేర్ చేసిన, రీల్ కింద కూడా షేర్ చేసిన. పట్టు వదలని ఫస్ట్ చేసినప్పుడు బ్లూ కలర్ పడుతుంది. బ్లూ కలర్ పడంగా రూల్స్ కూడా చాలా క్లారిటీగా చెప్తాడు. ఎవరి ప్లేసులు వాళ్ళే ఇష్టం ఉండి వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే నిల్చున్నారు. అది కూడా అండ్ విష్ణుప్రియ మధ్యలో ఎందుకు తీసుకుందంటే అటు అయినా ఇటైనా స్వింగ్ ఎవరి మీదైనా పట్టుకోవచ్చు అని ప్లాన్ చేసింది, కానీ అది వర్కౌట్ కాలేదు. విష్ణుప్రియ కాదని వర్కౌట్ కాదు. కానీ అయితే ఫస్ట్ బ్లూ పడంగానే పృథ్వీ పీ పడ్డది కాబట్టి పృథ్వీని తీసేసిండు. ఆ తర్వాత ఇంకో బ్లూలో ఆర్ రాసుకున్నాడు, ఇది రోహిణికి. అది సెకండ్ టైం పడ్డది. అప్పటికే రోహిణి అంటుంది వాయమ్మ ఒకటే బ్లూ ఉంది నాదే అవుతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతుంది, ఆమెదే వచ్చింది. నెక్స్ట్ రోహిణిని తీసేసింది. పృథ్వీ చాలా తెలివిగా పైన కాలు పెట్టిండు, మధ్యలో నబీల్ చాలా చెప్తలేదు. దీనికంటే ముందే ఈ టాస్క్కి సంబంధించిన డీటెయిల్డ్ రివ్యూ పెట్టిన, దీనికంటే ముందు ఉంటుంది, చాలా బాగుంటుంది చూడురి. అయితే ఆ తర్వాత సెకండ్ పృథ్వీది అయిపోయింది కదా, రోహిణి పోయి టేస్ట్ తేజ మీద, పృథ్వీ యష్మి టేబుల్ మీద నిల్చొని ఉన్నారు. ఇది రెడ్ మధ్యలోది కూడా రెడ్ విష్ణుప్రియది. తిప్పితే వి పడ్డది, రెడ్ వి పడ్డది అంటే విష్ణుప్రియది కాబట్టి విష్ణుప్రియ తీసేసిండు. విష్ణుప్రియ జారి కిందికి వచ్చేసింది. ఆ తర్వాత ఇటు దిక్కు మన ఎవరు పృథ్వీ యష్మి ఉన్న దానిలో నెక్స్ట్ వేస్తే ఇట్లా క్రాస్లో పడుతుంది, అది వై కాదు ఇటు టీ కాదు అన్నట్టు పడుతుంది. మళ్ళీ వేస్తాడు, ఈసారి కంప్లీట్గా వై పడుతుంది. వై పడంగానే వై తీసేస్తాడు. వై తీసేస్తే యష్మి ఫస్ట్ కింద ఫాల్ అవుతుంది, కానీ చాలా కష్టపడి హోల్డ్ చేసుకుని ఉండడానికి ప్రయత్నం చేస్తారు. బయట మనకు మార్కెట్లో స్లో మోషన్ చేసి పెట్టిరు, స్లో మోషన్ చేసి పెట్టి 1 minute ఉన్నారు గ్రేట్ అని పెట్టిరు. దానికి అకృతి ఎందుకు, వాళ్ళు బాగా ఆడారు, చాలా బాగా ఆడారు, దాంట్లో మన సూపర్ అని చెప్తాం. దాన్ని 1 minute ఉన్నారు, చాలాసేపు ఉన్నారు అని వాళ్ళు వీలైనంతసేపు ఉన్నారు, కిందికి వచ్చారు. పృథ్వీ చాలాసేపు ఉన్నాడు, కాళ్ళు మీదికి అన్నావు కిందికి అన్నావు చేసింది. పృథ్వీ చాలా బాగా ఆడింది. అయితే పృథ్వీ మెల్లగా కిందికి జారింది, అయిపోయింది, అవుట్. సో పృథ్వీ అవుట్ అయిపోయింది. ఫస్ట్ విష్ణుప్రియ కాబట్టి 10 marks 10 points, సెకండ్ యష్మి కాబట్టి 20, థర్డ్ పృథ్వీ కాబట్టి 30. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఇక ఆటోమేటిక్గా వాళ్ళే కాబట్టి ఇగినప్పుడు 40 రోహిణికి, 50 టేస్టీ తేజకి లాస్ట్కి. అది లక్ బేస్ మీద వచ్చింది కాబట్టి విష్ణుప్రియ వచ్చి లక్కీగా, అంటే మీకు లక్ బాగా ఫేవర్ చేసింది కాబట్టి మీకు 50 marks 40 marks వచ్చినాయి అని చెప్పి చెప్పిపోతుంది. అది నెగిటివ్గా బయట పోర్ట్రే చేస్తే నెగిటివ్ కాదు, పాజిటివ్ పాయింటే. ఎందుకంటే లక్ బేస్ మీదనే వచ్చింది. అక్కడ ఆయన పేర్లు రాసుకున్నాడు అన్నిటికీ కాబట్టి లక్ బేస్ మీద. అయితే ఇది గ్రూప్ గేమ్ కదా అని చెప్పి అక్కడ ప్రేరణ నబీల్ తోటి అంటుంది. నబీల్ కూడా అన్నట్టుగా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటాడు. నబీల్ ఏదో న్యాయంగా మాట్లాడాలి కదా, నిఖిల్ ఉన్నాడు అక్కడ, నిఖిల్ తెలుసు అందుకే సూపర్ అన్నాడు. పృథ్వీ నబీల్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇది బెస్ట్ సీన్ చూపించాలి. పృథ్వీ నబీల్ మాట్లాడుకుంటూ ఇది మనకు పెట్టిన గేమ్ కాదు, బిగ్ బాస్ వాడికి పెట్టిన గేమ్, గ్రూపిజం చూపిస్తాడా, మంచిగా ఆడతాడని, వాడు చాలా బాగా ఆడిండు, సూపర్గా ఆడిండు అని చెప్తారు. ఆ తర్వాత విశ్వక్సేన్ అన్న వస్తాడు హౌస్లోకి. విశ్వక్సేన్ అన్న ఆటోలో ఎంట్రీ ఇచ్చిండు కదా, ఎంట్రీ ఇచ్చి అక్కడ ఇక నేను వారం చూస్తలేను, ఒక వారం చూసినప్పుడేమో వీళ్ళతో సిగ్గుపడతా ఉంటారు, నెక్స్ట్ వారం చూసేసరికి వీళ్ళకి సిగ్గుపడకుండా ఇంకోళ్ళతో సిగ్గుపడతారు, నాకు అదే అర్థమవుతలేదు, అందుకే నాకు ఈ జంపింగ్ ఏదో అర్థమవుతలేదు. యష్మి ఒక వారం పృథ్వీతోటి కనబడుతుంది, ఒక వారం నిఖిల్తో కనబడుతుంది, ఒక వారం గౌతమ్తో కనబడుతుంది, మళ్ళీ ఇంకో వారం వచ్చేసరికి మళ్ళీ నిఖిల్తో కనబడుతుంది, అట్లా జంపులు కొడుతూ ఉంది కదా, ఆమె మెయిన్ టాపిక్. అయితే ఇక్కడ విష్ణుప్రియని బాగా మెచ్చుకున్నాడు. విష్ణుప్రియ గ్రేట్, అసలు నేను ఎప్పుడు చూసినా ఒకతోటి ఉన్నది, లాయల్గా ఉన్నది, మెయింటైన్ చేస్తున్న ఒక్క విష్ణుప్రియనే, కన్సిస్టెంట్కి యాడ్స్ ఆఫ్. అసలు ఇట్లాంటి ప్రేమించే అమ్మాయి దొరికితే బాగుండు కదా నేను కూడా అనుకుంటా అన్నట్టుగా ఒక మాట చెప్పాను. మిమ్మల్ని బిగ్ బాస్
విశ్వక్సేన్ మిమ్మల్ని బిగ్ బాస్లో చూడడం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఓయమ్మ అంత అంత సీరియస్గా చెప్తలేదు వెళ్ళిపోమ్మన్నట్టు. ఓకే ఓకే థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటాడు. యా అయితే నేను అందుకే చక్కగా ఫాలో కాలేదు అన్నట్టు చెప్పిండు. అదరితో ఫుడ్ వచ్చింది, ఫుడ్ అమ్మ చేసిన ఫుడ్ అని చెప్పి తీసుకొచ్చి సూపర్ ఉంది ఫుడ్ అని చెప్పి అందరూ కడుపు నిండి తిన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు ఆ ఫుడ్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా గురించి, సినిమా ప్రమోషన్ గురించి కొంచెం చెప్పిండు. కొన్ని డైలాగులు కూడా చెప్పిండు. గమ్మతి బూటు కాలుతో అదంతే ఉత్తకాలు బయటకు వస్తాయని. అంటే ఐ థింక్ షూ లేస్ కట్టుకోలేదేమో, అది లూజ్ ఉందేమో, ఎగిరిపోయి అవతల పడ్డది కావచ్చు, అందుకే ఉత్తకాలే వచ్చింది. సో ఆ టైప్లో కొన్ని సినిమా డైలాగులు, ఆయన సినిమాకి సంబంధించిన ఆయన కైండ్ ఆఫ్ మాస్ డైలాగులు అవి 2-3 చెప్పిండు. అయితే విశ్వక్సేన్ ఇంకొన్ని కూడా చెప్పిండు. అమ్మో ఇక్కడంతా ఎట్లా పడితే అట్లా కట్ చేస్తారు అయ్యా, ఎట్లా పడితే కట్ చేసి ఎట్లా ఫేమస్ చేస్తారో తెలియదు అని చెప్పి మాట్లాడిన. ఆ తర్వాత విష్ణుప్రియ, రోహిణి, విశ్వక్సేన్, రోహిణి, అవినాష్ ముగ్గురు కలిసి స్కిట్ చేశారు. చాలా బాగా ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ఆయన అవినాష్ మాట్లాడుతా అంటే విశ్వక్సేన్కి నవ్వాగుతల ఫుల్ నవ్వుకున్నాడు ఆయన. అక్కడ అవినాష్ టీషర్ట్ టెండర్ వేసిండు. టీషర్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా టీషర్ట్ అడిగితే ఇచ్చేస్తారు అన్న అనగానే ఇచ్చేసిండు. విశ్వక్సేన్ బై ఇచ్చేసిండు. వేరే టీషర్ట్ నాకు ఇవ్వమని చెప్తే కొత్త టీషర్ట్ అని చెప్పి అవినాష్కి సంబంధించిన కొత్త టీషర్ట్ ఒకటి తీసుకొచ్చి విశ్వక్సేన్ ఇస్తే ఎక్కడ మార్చుకోవాలంటే వాష్రూమ్ దగ్గర పోయినాయి కదా, లోపలికి పోయి మార్చుకొని బయటకు వచ్చేసరికి అవినాష్ న్యూడ్గా అంటే టీషర్ట్ లేకుండా ఇట్లా నుంచి టీషర్ట్ అన్న అంటాడు. అది భలే ఫన్ అనిపించింది. అయితే విశ్వక్సేన్ గారు ఎవరి గురించి ఏం చెప్పారంటే పృథ్వీ గురించి అడిగితే పృథ్వీ క్యూపిడ్ అన్న అంటే మన్మధుడు అని చెప్పాడు. మన్మధుడు విష్ణుప్రియ అంటే మన్మధురాలు అని ఎక్కడి నుంచి ఒక డైలాగ్ అవుతారు. అట్లా ఇలాంటి ఉంటుంది. కాదు మంచి ఫైటర్లే అని చెప్పి అన్నాడు. ఆయన సరిగ్గా చూస్తలేడు అని చెప్పి ఇంకో క్లారిటీ వచ్చింది అన్నట్టు అక్కనే. అయితే నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చిండు. మెచ్యూర్గా బిహేవ్ చేస్తాడు నిఖిల్ అని, మెచ్యూర్గా ఉంటుంది యష్మి అని, టీచర్ లెక్క అని చెప్పి అన్నాడు, అందరికీ నేర్పిస్తుంది అని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్పారు. అయితే యష్మి గురించి చెప్పిన కొన్ని పాయింట్స్ అట్ ద సేమ్ టైం విష్ణుప్రియ గురించి ఇట్లాంటివి చెప్పినప్పుడు ఓకే, నేను ఆన్ అండ్ ఆఫ్లో చూడడం కాదు ప్రోమోలు చూస్తున్నా అంతే, జస్ట్ అసలు ఆయనకి తెలియదు అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే యష్మి మెచ్యూర్డ్ అండ్ యష్మి టీచర్ లాగా అందరికీ చెప్తా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్పాడు ఆ ఒక్క మాటతో. అండ్ ఇంకోటి టేస్టీ తేజ గురించి చెప్తాడు. అరే నువ్వు ఎలిమినేట్ అయినావా అని చెప్పి అడిగినరా నేను, ఎందుకంటే నువ్వు ఎలిమినేట్ అయితే మన ఫుడ్ బ్లాగ్ చేయొచ్చు కదా మన సినిమా గురించి ప్రమోషన్గా అనుకున్నా, లక్కీలు ఇక్కడ కలిసినావు కానీ ఎలిమినేట్ కాలేదు. ఓకే సరేలే ఎప్పుడైతున్నావు అంటాడు. ఎప్పుడైతే లేనన్నా ఉంటానా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ మన ఎవరు మన ఫుడ్ బ్లాగ్ కాబట్టి ఇక్కడ ఫుడ్ బ్లాగ్ చేసినట్టు చేద్దామని చెప్పి అక్కడనే సినిమా ప్రమోషన్ గురించి ఫుడ్ బ్లాగ్ లాగా చేస్తారు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ మాట్లాడమంటే కూడా అట్లా సరదాగా మాట్లాడతాడు. ఎవరి గురించి మాట్లాడిన పాయింట్ కూడా నిజంగా షో చూసి మాట్లాడినట్టుగా ఉండదు. సో ఓవరాల్గా ఇది ఇవాళ జరిగిన ఎపిసోడు. రేపు మనకి మెగా చీఫ్ టాస్క్ ఒకటి నడవబోతుంది. అదేంటంటే ఆటోలో ప్రళయం, అంతే కదా. ఆ ఆటోలో ప్రళయం నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టినా. అయితే ఆటోలో ప్రళయం అనే టాస్క్ జరగబోతుంది. మరి మనకి ఇదివరకు సీజన్లో జరిగినట్టు ఆటోలో కూర్చుండి అక్కడి నుంచి దిగొద్దు అన్నట్టుగా ఏమైనా ఉంటుందా అంటే మనకి ఇదివరకు వెహికల్స్లో కూర్చుని దిగకుండా అట్నే పట్టుకొని ఉంటే ఎవరు లాస్ట్ దాకుంటే వాళ్ళే అన్నట్టుగా ఉంటుంది కదా. ఆ టైప్లో ఏమైనా పెట్టిండో లేదో తెలియదు కానీ ఆటోలో ప్రళయం అనే టాస్క్ అయితే జరగబోతుందని ఇన్ఫర్మేషన్. ఆ టాస్క్ ప్రకారంగా విన్నర్ డిసైడ్ అవుతారు. మెగా చీఫ్గా ఐదర్ రోహిణి ఆర్ టేస్టీ తేజ అయినట్టుగా ఇన్ఫర్మేషన్. ఎవరైనా హ్యాపీయే, నథింగ్ టు వరీ. పృథ్వీ అయినా హ్యాపీయే. ఎందుకు తెలుసా, పృథ్వీ కూడా పాపం స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, ఇంతవరకు కాలేదు అని ఒక పాయింట్ నాకు కూడా ఉంది. సో అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఎవరికైనా పాపం ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాడు కాలేదని. పృథ్వీ విష్ణుప్రియకి వచ్చినా రాకున్నా ఒకటే, ఎందుకంటే విష్ణుప్రియ ఆల్రెడీ మెగా చీఫ్ అయింది. రోహిణి కాలే, టేస్టీ తేజ కాలే, వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరన్నా అయితే బాగా అనిపిస్తుంది. ఇంకొరెవరు, రోహిణి, టేస్టీ తేజ, యష్మి చీఫ్ అయింది అప్పట్లో. యష్మి చీఫ్ అయింది కాబట్టి ఓకే లైట్. కానీ ఇక్కడ మనకి ముగ్గురు మాత్రం మెగా చీఫ్ కాలేదు, అసలు చీఫ్ కూడా కాలేదు. కాబట్టి పృథ్వీ, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరైనా ఒకరు అయితే హ్యాపీ కదా. స్టార్టింగ్ నుంచి కష్టపడుతున్నారు, వచ్చినప్పటి నుంచి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురిట్లలో ఎవరొకరు అయితే చూద్దాం. అండ్ స్వాతి పికిల్స్ వెబ్సైట్ విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయరు. మంచి మంచి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ బిగ్ బాస్ అడవిలో పడి ఎంత కొంచెం ఫైరీగా జరుగుతుంది, కొంచెం రచ్చ జరుగుతుంది కాబట్టి మన ప్రమోషన్ బాగా తగ్గిపోయింది. ఒకసారి విజిట్ చేయరు. విజిట్ చేసి మీకు టేస్టీగా అనిపిస్తే ఒకసారి ఆర్డర్ చేసుకోరు. మన వెబ్సైటే కాకుండా వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేయొచ్చు.
సో మీరైతే వెబ్సైట్ విజిట్ చేయరు, ఐటమ్స్ ఫొటోస్ తోటి కూడా కనబడతా ఉంటాయి కదా. సరే మరి ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.